గుడ్ మార్నింగ్. మనము ప్రీవియస్ క్లాసెస్ లో బేసిక్ search network ఎలా క్రియేట్ చేయాలో చూసాము. ఇన్ దిస్ క్లాస్ ఓకే విల్ బి సీయింగ్ అబౌట్ అడ్వాన్స్డ్ సెర్చ్ నెట్వర్క్. ఓకే, అడ్వాన్స్డ్ సెర్చ్ నెట్వర్క్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఓకే, కీవర్డ్ మ్యాచ్ టైప్స్ ఇవన్నీ కూడా నేను చెప్తాను మీకు. ఇంకా ఐ విల్ సే అబౌట్ కీవర్డ్ ప్లానర్ టూల్. ఓకే, ముందు నేను మీకు చెప్పినాను కీవర్డ్ రీసెర్చ్ లో కీవర్డ్ ప్లానర్ టూల్ కూడా యూస్ చేస్తామని అది కూడా చెప్తాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ యాడ్ ఎక్స్టెన్షన్స్ అండ్ ఆల్. Okay, let's start with advanced search network. I'm going to my Google Ads. Okay, I'm clicking on my account 10 to 12 PM batch. కావాలంటే మీకు మల్టిపుల్ బిజినెసెస్ ఉంటే 20 అకౌంట్స్ వరకు మీరు గూగుల్ యాడ్స్ లో ఒకే జీమెయిల్ ఐడితో క్రియేట్ చేసుకోవచ్చు. ఐ విల్ జస్ట్ క్రియేట్ ఎ న్యూ క్యాంపెయిన్ నౌ. ఇట్స్ ఓకే. రైట్, నువ్వు ప్రీవియస్ గా క్రియేట్ చేసిన క్యాంపెయిన్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి, నాకు ఓవర్ వ్యూలో కనిపిస్తాయి, లేదంటే ఆల్ క్యాంపెయిన్స్ లో అయినా చూసుకోవచ్చు. ఓకే రైట్, ఇప్పుడు నేను క్యాంపెయిన్స్ కి వెళ్తున్నాను. ఐ క్రియేట్ న్యూ క్యాంపెయిన్. ఓకే, క్లిక్ ఆన్ ప్లస్ సింబల్ అండ్ క్లిక్ ఆన్ న్యూ క్యాంపెయిన్. ఓకే, okay, what should I select now? Create a Yes, create a campaign without a goals guidance. See, ఇవన్నీ కొంచెం ఐడియా లేదు, ఐ వాంట్ టు గో ఫర్ దిస్ అంటే షుడ్. మనకు తెలుసు మన క్యాంపెయిన్ లో నాకు ఏమేమి ఉండాలి. ఓకే, హౌ షుడ్ ఐ క్రియేట్ ఏ క్యాంపెయిన్ అనేది నాకు తెలుసు. సో ఐఎమ్ గోయింగ్ వితౌట్ ఎనీ గైడెన్స్. ఐఎమ్ క్లికింగ్ ఆన్ దిస్. మనము ఏ నెట్వర్క్ చేస్తున్నామండి, ఏ నెట్వర్క్ చేస్తున్నాం మనము? search network. Search network. I'm clicking on this. Okay, I'm clicking on website visitors. నాకు ఎక్కువ website visitors కావాలి. Okay, right. Your business website and నేను ఒక business website name ఇస్తాను. Okay, let me take some ODMT of like such. I'm taking different campaigns, means ఒక different businesses ఉంటే keywords ఎలా వస్తాయని చూపించడానికి I'm taking different campaigns. Okay, I'm clicking on continue. ఈరోజు నేను డిజిటల్ మార్కెటింగ్ ప్లానింగ్ మీద I'm giving. Okay, right, saved as drafts. Okay, it's okay. Okay, I'm giving campaign name as digital marketing. Okay, as I said before, నాకు display network వద్దు, search network ఒకటే చాలు. I'm going to show more settings. Okay, if you want to set up, you can set up start and end dates also. Okay, you can choose locations. Okay, I'm choosing some locations like Hyderabad. Okay, కావాలంటే మీరు రేడియస్ కూడా టార్గెట్ చేసుకోవచ్చు, as we have seen in yesterday's class. ఓకే, బడ్జెట్. రైట్, మనం యాక్చువల్ గా ఇక్కడ ఏమి ఇస్తామండి, ఎంటర్ ది యావరేజ్ యూ వాంట్ టు స్పెండ్ ఈచ్ డే, మీన్స్ పర్ డే, మీన్స్ డైలీ బడ్జెట్ ఎంత స్పెండ్ చేయాలనుకుంటున్నాం, పర్ డే ఎంత స్పెండ్ చేయాలనుకుంటున్నాం అనేది మనం గూగుల్ కి ఇక్కడ డిఫైన్ చేస్తాం. రైట్, గూగుల్ యాడ్స్ కి మనం డిఫైన్ చేస్తాం. నిన్న మనం అనుకున్నాం కాస్ట్ పర్ క్లిక్ ఇస్తాము. ఇనిషియల్ గా కాస్ట్ పర్ క్లిక్ అనేది 1 రూపీ పెట్టుకోండి. ఓకే, 1 రూపీ పెట్టుకోండి. సో దట్ మీరు వన్స్ గూగుల్ యాడ్స్ రన్ చేశాక ఎస్సీఆర్పీకి వెళ్ళి మీ పొజిషన్ చెక్ చేసుకోండి. సో ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ మీన్స్ మీ పొజిషన్ టాప్ లో వస్తే కంటిన్యూ విత్ 1 రూపీ. అదర్వైజ్ మళ్ళీ వచ్చి మీరు కాస్ట్ పర్ క్లిక్ లో, మీన్స్ కాస్ట్ పర్ క్లిక్ ఎట్ ది టైమ్ ఆఫ్ యాడ్ గ్రూప్ క్రియేషన్ మళ్ళీ 2 రూపీస్ కి చేంజ్ చేసుకోండి. ఆఫ్టర్ వర్డ్స్ 3 రూపీస్. అట్లా మాన్యువల్ గా చెక్ చేసుకొని మీరు చేంజ్ చేసుకుంటూ ఉండండి మీ కాస్ట్ పర్ క్లిక్ అనేది నేను చెప్పాను ప్రీవియస్ క్లాస్ లో. రైట్, it is possible to check manually if there are 2 or 3 ad groups. రైట్, ఇప్పుడు ఒకవేళ 3 ad groups కానీ 4 ad groups కానీ మనకుంటే మనం మాన్యువల్ గా ఎస్సీఆర్పీ లోకి వెళ్ళి చెక్ చేసుకోగలుగుతాం. రైట్, మన పొజిషన్ ఏ పొజిషన్ లో ఉంది, సో హౌ మచ్ మనీ వీ మస్ట్ ఇన్వెస్ట్ అనేది మనకు అర్థమవుతుంది. ఆర్ ఇఫ్ యూ హ్యావ్ 100 ad groups, ఓకే, ఈజ్ ఇట్ పాసిబుల్ టు చెక్ మాన్యువల్ గా చూసుకోవడం
కుదురుతుందా అండి? ఇప్పుడు ఒకవేళ మనకు 100 యాడ్ గ్రూప్స్ ఉన్నాయనుకోండి, ప్రతి యాడ్ గ్రూప్ కి కొంచెం ప్రైజ్ ఇవ్వాలి. అగైన్ ఎస్సీఆర్పీలోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి మన పొజిషన్ ఏంటనేది. మళ్ళీ బ్యాక్ వచ్చి మనము ఎంత ఎంత ఇవ్వాలని మళ్ళీ మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఇస్ ఇట్ ఈజీ టు డూ ఆల్ దిస్ ప్రాసెస్ మాన్యువల్లీ? నో, రైట్? ఒకవేళ 2 or 3 యాడ్ గ్రూప్స్ ఉంటే అది పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, రైట్? ఒకవేళ 100 యాడ్ గ్రూప్స్ ఆర్ చాలా క్యాంపెయిన్స్ ఉన్నాయి, చాలా యాడ్ గ్రూప్స్ ఉంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, దట్ ఈస్ వై ఐఎమ్ going to choose some other bidding technique today. Okay, some 100 rupees ఇస్తున్నాను. ఓకే, డైలీ బడ్జెట్ అనేది నేను, రైట్? ఇక్కడ ఐ వాంట్ టు సెలెక్ట్ వన్ బిడ్ స్ట్రాటజీ. నిన్న నేను మాన్యువల్ సిపిసి చూస్ చేసుకున్నా. మీన్స్ ప్రతి యాడ్ గ్రూప్ కి మాన్యువల్ గా నేను డిఫైన్ చేస్తాను. కాస్ట్ పర్ క్లిక్ మీన్స్ పర్ క్లిక్ నేను ఇంత పే చేస్తానని మాన్యువల్ గా డిఫైన్ చేసుకున్నాను ప్రీవియస్ క్లాస్ లో. నౌ ఐ విల్ చూస్ మాక్సిమైజ్ క్లిక్స్. ఓకే, వాట్ ఈస్ దిస్ మాక్సిమైజ్ క్లిక్స్? ఓకే, it is an automated bidding strategy. Okay, ఇది ఒక ఆటోమేటెడ్ బిడ్డింగ్ స్ట్రాటజీ అనేది అండి మాక్సిమైజ్ క్లిక్స్ అనేది. లెట్స్ కన్సిడర్ దెర్ ఆర్ 2 people. ఓకే, 2 కాంపిటీటర్స్ ఉన్నారు అనుకుందాం. ఓకే, ఇనిషియల్లీ ఇఫ్ క్లిప్స్ 40 రూపీస్. ఓకే, ఇతను 40 రూపీస్ పెట్టాడు అనుకోండి, ఏ అనే ఇతను. ఓకే, ఈ కీవర్డ్ కి ఓకే ఐ విల్ పే 40 రూపీస్. ఓకే, ఐ విల్ పే 40 రూపీస్ అని చెప్తాడు అతను. Then what will Google say? I said if I choose maximize clicks, Google automatically, okay, what will it say? It will say 41 rupees. Okay, మన కాంపిటీటర్ ప్రైస్ ని బట్టి మన ప్రైస్ ని గూగుల్ డిసైడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇఫ్ he keeps 50 rupees, okay, then what will Google say? Google will keep 51 rupees. Okay, మన ప్రైస్ గూగుల్ 51 రూపీస్ పెడుతుంది. ఓకే, ఏం లేదండి, పర్ కీవర్డ్. ఓకే, ఈ కీవర్డ్ కి నా డిస్ప్లే అయితే నేను 40 రూపీస్ పే చేస్తాను పర్ క్లిక్ అని అంటున్నాడు. ఓకే, మన కాంపిటీటర్ 40 రూపీస్ పే చేస్తుంటే అప్పుడు గూగుల్ ఏం చేస్తుంది? మనం మాక్సిమైజ్ క్లిక్స్ అనే బిడ్డింగ్ స్ట్రాటజీ చూస్ చేసుకుంటే, ఓకే, ఇట్ ఈస్ అన్ ఆటోమేటెడ్ బిడ్డింగ్ స్ట్రాటజీ. అప్పుడు గూగుల్ వచ్చేసి నేను 41 రూపీస్ పే చేస్తానని గూగుల్ ఆటోమేటిక్ గా తనే బిడ్ చేస్తుంది. ఓకే, హియర్ వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ మాన్యువల్లీ. ఓకే, మనం మాన్యువల్ గా చెప్పట్లేదు, ప్రతిసారి ఎస్సీఆర్పీకి వెళ్ళి చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా లేదు. ఓకే, వి నీడ్ నాట్ చెక్ అవర్ పొజిషన్ ఆన్ ఎస్సీఆర్పీ. ఓకే, ఇఫ్ ఈ బిడ్స్ ఫర్ 60 రూపీస్, నౌ హౌ మచ్ విల్ గూగుల్ బిడ్ ఆన్ అవర్ సైడ్? మన తరపు నుంచి గూగుల్ ఎంత బిడ్ చేస్తుందండి? 61 rupees. Okay, like that, how much it will go for? Okay, if he bids 100 rupees, okay, again Google will bid for 100 rupees only. Why? చూడండి, నేను డైలీ బడ్జెట్ అనేది 100 రూపీసే పెట్టాను. సో వాట్ ఐఎమ్ సేయింగ్ గూగుల్, నేను పర్ డే 100 రూపీసే ఇవ్వగలుగుతాను అని గూగుల్ కి చెప్తున్నాను. అండ్ హియర్ ఐఎమ్ సేయింగ్ మాక్సిమైజ్ క్లిక్స్ మీన్స్ నువ్వు 100 రూపీస్ లోపల ఎంతైనా తీసుకో. ఓకే, యూ కెన్ టేక్ 20 రూపీస్, 30 రూపీస్, 40 రూపీస్ ఆర్ ఈవెన్ 100 రూపీస్ ఆల్సో. నువ్వు తీసుకో, కాస్ట్ పర్ క్లిక్ ఎంతైనా తీసుకో, బట్ ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ మోర్ దాన్ 100 రూపీస్. ఓకే, 100 రూపీస్ కన్నా ఎక్కువ మాత్రం తీసుకోకు అని వీఆర్ సేయింగ్ గూగుల్. ఓకే, అండర్స్టూడ్? ఏం లేదండి, ఇక్కడ మనం ఇనిషియల్ గా గూగుల్ కి సమ్ బడ్జెట్ అనేది ఇచ్చేస్తున్నాం. డైలీ బడ్జెట్ నేను ఇంతే ఖర్చు పెట్టగలుగుతాను, పర్ డే ఐ విల్ స్పెండ్ ఓన్లీ 100 రూపీస్ అని డైలీ బడ్జెట్ మనం డిఫైన్ చేసేస్తాము. అండ్ వీఆర్ సేయింగ్ గూగుల్ వాట్ వీఆర్ సేయింగ్ గూగుల్, నువ్వు ఎంతైనా తీసుకో 100 రూపీస్ లో, పర్ డే ఐఎమ్ ఏబుల్ టు స్పెండ్ 100 రూపీస్. ఓకే, ఇట్ ఈస్ యువర్ విష్, నీ ఇష్టము. నువ్వు 50 రూపీస్ తీసుకుంటావా, 60 రూపీస్ తీసుకుంటావా, 70 రూపీస్ తీసుకుంటావా, ఇట్స్ యువర్ విష్. ఓకే, బట్ మై అమౌంట్ షుడ్ నాట్ ఎక్సీడ్ మోర్ దాన్ 100 రూపీస్. పర్ డే 100 రూపీస్ ఎక్సీడ్ అవ్వకూడదు అని గూగుల్ కి కన్స్ట్రెంట్ పెట్టి మనం గూగుల్ కి డైలీ బడ్జెట్ ఇస్తున్నాము. గూగుల్ ఏం చేస్తుందంటే, మనం మాన్యువల్ గా ప్రతిసారి మన కాస్ట్ పర్ క్లిక్ చేంజ్ చేసుకునే అవసరం లేకుండా మన కాంపిటీటర్ పెట్టిన ప్రైస్ కన్నా 1 రూపీ, ఓకే, మన కాంపిటీటర్ పెట్టిన ప్రైస్ కన్నా ఎక్కువ అమౌంట్ పెట్టుకుంటూ వస్తుంది అనమాట. సో దట్ ఆటోమేటికల్ గా మనము టాప్ లో ఉంటాం. ఓకే, అండర్స్టూడ్, రైట్? కెన్ ఐ మూవ్ ఫర్దర్? రైట్, సో దట్ ఈస్ వై ఐఎమ్ చూసింగ్ మాక్సిమైజ్ క్లిక్. ఈ మాక్సిమైజ్ క్లిక్స్ లో
కాస్ట్ పర్ క్లిక్ అమౌంట్ ఎంత పెట్టాలి అనేది గూగులే డిసైడ్ చేసుకుంటుంది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఏ ఆటోమేటెడ్ బిడ్డింగ్ స్ట్రాటజీ. ఓకే, మాన్యువల్ సిపిసి చూస్ చేసుకున్నామంటే మనమే కాస్ట్ పర్ క్లిక్ డిసైడ్ చేసుకుంటూ రావాలి యాడ్ గ్రూప్స్ డిఫైన్ చేసుకునేటప్పుడు, రైట్. యూ కెన్ ఆల్సో డిఫైన్ స్కెడ్యూల్, మీన్స్ ఏ టైంలో యాడ్ చూపించాలి, అన్ని డేస్ చూపించాలా. ఓకే, ఒకవేళ ఓన్లీ ఫ్రైడేస్ అయితే ఆ ఫ్రైడేస్ లో కూడా ఏ టైంలో యాడ్ చూపించాలి. Like that, you can choose all these things we have seen yesterday. We also know about ad rotation, means best performing ad ఎక్కువ సార్లు కనపడాలి యూజర్స్ కి, లేకపోతే అన్ని యాడ్స్ ఈక్వల్ గా రొటేట్ అవ్వాలా. ఓకే, we can set that things also. And also we can create ad extensions. ఓకే, ఇక్కడైనా మనం యాడ్ ఎక్స్టెన్షన్స్ డిఫైన్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ క్రియేటింగ్ క్యాంపెయిన్ కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు. I'll say about these things today. Okay, I'm clicking on save and continue, right. Now I'm going to యాడ్ గ్రూప్ లెవెల్. చూడండి, నిన్న మనము యాడ్ గ్రూప్ లెవెల్ క్రియేట్ చేసేటప్పుడు నాకు సిపిసి అడిగింది అనమాట. ఓకే, కాస్ట్ పర్ క్లిక్ ఎంత పెడతారు పర్ యాడ్ గ్రూప్ అని అడిగింది. నా ఇట్ ఈస్ నాట్ ఆస్కింగ్, బికాస్ నేను మాక్సిమైజ్ క్లిక్స్ అనే ఆటోమేటెడ్ బిడ్డింగ్ స్ట్రాటజీ చూస్ చేసుకున్నాను కాబట్టి అది నన్ను అడగట్లేదు. గూగుల్ ఓన్లీ విల్ టేక్ కేర్, గూగులే చూసుకుంటుంది ఎంత కాస్ట్ పర్ క్లిక్ పెట్టాలి. ఓకే, రైట్, దట్ ఈస్ ది అడ్వాంటేజ్. సో ఆటోమేటిక్ గా మనమే టాప్ లో వచ్చేటట్టు గూగుల్ చూసుకుంటుంది. ఓకే, కాంపిటీటర్ ఎంత పెడితే దానికన్నా ఎక్కువ అమౌంట్ అది బిడ్ చేస్తుంది. సో ఆటోమేటికల్ విల్ బి ఆన్ టాప్. దీని వల్ల మనకు స్ట్రెయిన్ రెడ్యూస్ అవుతుందా లేదా అండి? రెస్పాండ్. Yes, ma'am. ఎస్, రైట్. నేను ఇప్పుడు ఒక యాడ్ గ్రూప్ తయారు చేస్తున్నా, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనే దాని మీద. సి, these are all various keywords, right. ఎందుకండి మనం keywords డిఫైన్ చేస్తున్నాం ఇక్కడ? why are we defining various keywords here? మనం గూగుల్ కి చెప్తున్నాం, ఒకవేళ ఓకే someone searches for ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, ఏమని చెప్తున్నాం మనం గూగుల్ కి? ఓకే, ఇఫ్ సమ్మన్ సర్చెస్ ఫర్ దిస్ కీవర్డ్, ఓకే, ఈ కీవర్డ్ ఎవరైనా సర్చ్ చేస్తే నా యాడ్ డిస్ప్లే చేయమని గూగుల్ కి చెప్తున్నాం, రైట్. దట్ ఈస్ ది రీజన్ వై వీఆర్ డిఫైనింగ్ కీవర్డ్స్ హియర్, రైట్. am I correct? Yes, ma'am. ఎస్. ఈ కీవర్డ్స్ లో కూడా చాలా టైప్స్ ఉన్నాయండి. ఓకే, there are various types of keyword match types. ఓకే, వాటిని మనం keyword match types అంటాము. there are 5 types. okay, first one is broad match, second one is phrase match, next one is exact match, next one is broad match modifier, and the last one is negative match. okay, these are various types of keyword match types. okay, ఇక్కడ keyword match types లో మనం ఏం చెప్తామంటే, నా కీవర్డ్ మ్యాచ్ అవుతే, ఓకే, ఒక సర్చ్ క్వైరీకి, మీన్స్ యూజర్ సెర్చ్ చేసే క్వైరీకి నా కీవర్డ్ మ్యాచ్ అయితే నా యాడ్ చూపించు అని గూగుల్ కి మనం డిఫైన్ చేస్తున్నాం, రైట్. విల్ సీ సంథింగ్, ఐ విల్ సీ అబౌట్ బ్రాడ్ మ్యాచ్. ఓకే, ఇనిషియల్ గా లెట్ మీ డిఫైన్ సమ్ కీవర్డ్స్. ఓకే, ఒక కీవర్డ్ డిఫైన్ చేస్తాను నేను. లెట్స్ థింక్ దట్ దిస్ ఈస్ మై కీవర్డ్. ఓకే, ఇది నేను గూగుల్ కి ఇచ్చిన కీవర్డ్. ఓకే, నేను ఏం చెప్తున్నాను గూగుల్ కంటే, ఈ కీవర్డ్ ఒకవేళ ఎవరైనా యూజర్ సెర్చ్ చేస్తే ఆ కీవర్డ్ కి ఓకే నా యాడ్ అనేది డిస్ప్లే చేయని గూగుల్ చెప్తున్నాను. ఓకే, ఐఎమ్ టైపింగ్ సంథింగ్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. ఓకే, లెట్ మీ డిఫైన్ సమ్ సర్చెస్. ఓకే, అందరు ఇలాగే సర్చ్ చేయరు కానీ డిఫరెంట్ వేస్ లో దే విల్ సర్చ్. ఓకే, లెట్స్ థింక్ దట్ దీస్ ఆర్ యూజర్ సెర్చ్ క్వైరీస్. ఓకే, రైట్. someone may search for digital marketing training. Okay, someone may search for digital marketing course, and some people may search for best digital marketing training
in Hyderabad. Okay, give me some keywords. Online digital marketing. Yes, online digital marketing training. People may search for learn digital marketing online. In this way, people may search for various things. Okay, right. Courses. Okay, people may be searching for various things. Okay, ఇది నా కీవర్డ్ అండి. నేను గూగుల్కి ఏం చెప్తున్నా అంటే ఇఫ్ సమ్ వన్ సర్చెస్ ఫర్ దిస్ కీవర్డ్ ప్లీజ్ డిస్ప్లే ఓకే ప్లీజ్ డిస్ప్లే మై యాడ్ అని చెప్తున్నా. సో if people search with this keyword, will my ad appear? This digital marketing training అనే keyword తో people search చేస్తే నా ad appear అవుతుందా అండి వాళ్ళకి? Yes, ma'am. Yes, okay. With this one, with second one, Maybe yes, sir. maybe yes or no. Right, I'll say about it. Let's go with broad match. Okay, it is usually a okay default okay keyword match type. Okay, the default keyword match type in Google AdWords అండి. ఓకేనా ఇఫ్ అట్లీస్ట్ ఈ బ్రాడ్ మ్యాచ్ లో ఎలా అంటే అట్లీస్ట్ ఒక్క టర్మ్ అయినా సరే అట్లీస్ట్ ఒక్క టర్మ్ అయినా నా కీవర్డ్ లో ఉండే ఒక్క టర్మ్ అయినా సరే సర్చ్ క్వైరీలో ప్రెసెంట్ అయి ఉంటే then my ad will appear. Okay, what should I say now? If at least okay if at least one term of my keyword matches with the user's search query, then my ad will appear. అర్థమైందా అండి? అట్లీస్ట్ ఒక్క టర్మ్ అయినా సరే ట్రైనింగ్ కానివ్వండి మార్కెటింగ్ కానివ్వండి డిజిటల్ కానివ్వండి అట్లీస్ట్ ఒక్క టర్మ్ అయినా సరే యూజర్ సర్చ్ క్వైరీలో ఉంటే దెన్ మై యాడ్ విల్ అపియర్. దిస్ ఈస్ నోన్ యాజ్ బ్రాడ్ మ్యాచ్. ఓకే రైట్ నౌ సే will my ad appear for the search query? Yes, ma'am. Yes, my ad will appear for the search query. Right. For the second one, digital marketing course. Yes, ma'am. Yes, because at least నేనేం చెప్తున్నా అట్లీస్ట్ వన్ టర్మ్ నా కీవర్డ్ లో ఉండే ఒక్క టర్మ్ డిజిటల్ కానివ్వండి మార్కెటింగ్ కానివ్వండి ట్రైనింగ్ కానివ్వండి హైదరాబాద్ కానివ్వండి అట్లీస్ట్ వన్ టర్మ్ యూజర్ సర్చ్ క్వైరీతో మ్యాచ్ అయినా కూడా నా యాడ్ డిస్ప్లే అవుతుంది అని చెప్తున్నా. సో ఆబ్వియస్లీ ఇక్కడ డిజిటల్ ఉంది మార్కెటింగ్ ఉంది ట్రైనింగ్ త్రీ okay it's matching with three terms in my keyword, so my ad will appear for this. Second దాంట్లో digital and marketing two terms match అవుతున్నాయి నా keyword లో, so obviously my ad will appear for this thing also. And now for the third one, will my ad appear? Yes, ma'am. Yes, it will appear because digital marketing training అని three terms ఉన్నాయి. Right, for the fourth one, Yes. yes, again digital marketing training. For the fifth one, Yes, ma'am. yes. Now for the last one, will my ad appear? No. No, my ad will not appear for this search query because okay ఒక్క టర్మ్ కూడా నా కీవర్డ్ లో ఉండే ఒక్క టర్మ్ కూడా ఈ సెర్చ్ క్వైరీలో ఉండే టర్మ్స్ తో మ్యాచ్ అవ్వట్లేదు. సో మై యాడ్ విల్ నాట్ అపియర్ ఫర్ దిస్ search query. Okay, what is broad match? At least okay at least if my ad will appear if at least one term of my keyword matches with the terms in the search query. Okay, at least ఒక్క టర్మ్ తో నా కీవర్డ్ లో ఉండే ఒక్క టర్మ్ తో సెర్చ్ క్వైరీ లో ఉండే టర్మ్స్ మ్యాచ్ అయినా కూడా నా యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే రైట్, దిస్ ఈస్ అబౌట్ బ్రాడ్ మ్యాచ్. నెక్స్ట్ వి గో ఫర్ okay next I'll go for what phrase match. Okay, what is phrase match? Okay, if the entire phrase is in exact order, okay na entire keyword phrase exact order lo search query lo unte then my ad will appear. Okay, my ad will appear
only if the search query includes the entire phrase in exact order of my keyword. Okay, again in this phrase match, prefixes and suffixes are allowed. Okay, means beginning ending ఏదైనా వర్డ్స్ యాడ్ అవ్వచ్చండి. ఇట్స్ ఓకే, ఇట్ యాక్సెప్ట్స్ బిగినింగ్ అండ్ ఎండింగ్ ఏమైనా వర్డ్స్ యాడ్ అవ్వచ్చు. కానీ దీని కన్స్ట్రెంట్ ఏంటి అంటే, ఓకే, నా కీవర్డ్ మాత్రం, ఓకే, నా కీవర్డ్ లో ఉండే ఫ్రేజ్ మాత్రం ఇట్ షుడ్ నాట్ బి డిస్టర్బ్. ఇట్ షుడ్ బి ఇన్ ది ఎంటైర్ ఫ్రేజ్ మస్ట్ బి ఇన్ ఎగ్జాక్ట్ ఆర్డర్. ఓకే, ఇన్ ది సర్చ్ క్వైరీ. సర్చ్ క్వైరీలో నా ఎంటైర్ ఫ్రేజ్ ఎగ్జాక్ట్ ఆర్డర్ లో ఉండాలి. ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు నా ఫ్రేజ్ కి. కానీ బిగినింగ్ అండ్ ఎండింగ్ లో ఏమైనా వర్డ్స్ కానీ టర్మ్స్ కానీ యాడ్ అవ్వచ్చు. ఓకే, అండర్స్టూడ్ మై పాయింట్? Yes, ma'am. ఓకే, అట్లీస్ట్ సింగిల్ వర్డ్ మ్యాచ్ అయినా కూడా, right? Broad match means if at least single word matches with the query. Okay, single word of my keyword matches with the query, then okay నా యాడ్ డిస్ప్లే అవుతుంది. ఫ్రేజ్ మ్యాచ్ లో ఎలా అంటే, ఓకే, నా ఎంటైర్ కీవర్డ్ ఫ్రేజ్ ఎగ్జాక్ట్ ఆర్డర్ లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా దానికి, ఓకే, ఎటువంటి మధ్యలో వేరే వర్డ్స్ జాయిన్ అవ్వకూడదు. ఇలానే ఎగ్జాక్ట్ ఆర్డర్ లో సెర్చ్ క్వైరీలో ఉంటే దెన్ మై యాడ్ విల్ appear. Okay, it will allow prefixes and suffixes, okay, or singulars or plurals, slight misspellings కానివ్వండి. ఓకే, లైక్ చిన్న స్పేస్ ఎక్స్ట్రా రావడం కానివ్వండి, మిస్స్పెల్లింగ్స్ లైక్ సింగులర్స్ ఆర్ ప్లూరల్స్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్స్ అలా ఉంటే కూడా కన్సిడర్ అయిపోతుంది, రైట్? Slight changes will be allowed and prefixes and suffixes are allowed in case of phrase match. Okay, now let's see which one will match. Okay, now say this is my keyword digital marketing training in Hyderabad. Will this query, for this query na ad display avutunda andi? Will my ad appear for this first query? Yes, ma'am. Yes. So what I am saying in phrase match, నా ఎంటైర్ ఫ్రేజ్ ఉండాలి. ఓకే, అది కూడా ఎగ్జాక్ట్ ఆర్డర్ లో సెర్చ్ క్వైరీలో ఉంటేనే డిస్ప్లే అవుతుంది అని చెప్తున్నాను. ఇట్ విల్ నాట్ అపియర్. ఓకే, ఈ ఫస్ట్ కీవర్డ్ కి నా యాడ్ అపియర్ అవ్వదండి. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అనే ఎంటైర్ ఫ్రేజ్ అలాగే ఉండాలి సెర్చ్ క్వైరీలో. ఓకే, కాకపోతే ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ దీని ముందర, ఓకే, దీని వెనకాల ఏమన్నా అడిషన్స్ ఉండొచ్చు, అడిషన్ ఆఫ్ టర్మ్స్ ఉండొచ్చు, రైట్? బట్ ఈ ఎంటైర్ ఫ్రేజ్ ఎగ్జాక్ట్ ఆర్డర్ లో టోటల్ ఫ్రేజ్ అనేది సెర్చ్ క్వైరీలో ఉండాలి, రైట్? విల్ మై యాడ్ అపియర్ ఫర్ దిస్ సెకండ్ వన్? Ma'am. వాట్? No, ma'am. No, నో, no. ఇట్ విల్ నాట్ అపియర్. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనేది ఉంది, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని ఉంది ఇక్కడ. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అనే ఎగ్జాక్ట్ మొత్తం ఇది ఎగ్జాక్ట్ ఆర్డర్ లో ఉండాలి సెర్చ్ క్వైరీ. Now say, will my ad appear for this third query? Yes, ma'am. Yes, because చూడండి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అనే టోటల్ ఫ్రేజ్ ఎగ్జాక్ట్ ఆర్డర్ లో, ఓకే, నా కీవర్డ్ లో ఉండే టోటల్ ఫ్రేజ్ ఎగ్జాక్ట్ ఆర్డర్ లో సెర్చ్ క్వైరీలో కూడా ఉంది. యాజ్ ఐ సెడ్ ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ ఆర్ అలౌడ్. ఈ బెస్ట్ అనేది కూడా అలౌ అవుతుంది. సో మై యాడ్ విల్ అపియర్ ఫర్ దిస్ క్వెరీ. ఓకే, నౌ ఫర్ దిస్ థింగ్ మై యాడ్ విల్ అపియర్? No, ma'am. No, ma'am. No, it will not appear. ఎందుకంటే నా ఎంటైర్ ఫ్రేజ్ అనేది దీంట్లో లేదు. ఫర్ ది నెక్స్ట్ వన్? No, ma'am. నో. అండ్ ఆబ్వియస్లీ ఫర్ దిస్ వన్ ఆల్సో నో, బికాస్ అసలు ఒక్క టర్మ్ కూడా మ్యాచ్ అవ్వట్లేదు, రైట్? అండర్స్టూడ్ వాట్ ఈస్ ఫ్రేజ్ మ్యాచ్? Yes, ma'am. Yes, right. Now let's go for the third match type. Okay, broad match, phrase match and exact match. Okay, it is the most restrictive match type in AdWords. Okay, చాలా restrictive match type ఇది AdWords లో. Okay, right. In case of exact match, okay, my ad will appear only if the search query exactly matches with my keyword. Okay, ఎలా అంటే
నా నా కీవర్డ్ ఏదైతే ఉందో సేమ్ ఇలాగనే ఓకే సర్చ్ క్వైరీ కూడా ఉండాలి. ఓకే, ఇఫ్ యూజర్ సర్చెస్ ఫర్ మై ఎగ్జాక్ట్ కీవర్డ్, ఓకే సేమ్ ఇదే కీవర్డ్ తో సర్చ్ చేస్తేనే నా యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. హియర్ ఇన్ ఎగ్జాక్ట్ మ్యాచ్ టైప్ prefixes and suffixes are also not allowed. Okay, beginning and ending లో కూడా ఇలాంటి prefixes suffixes ఉండకూడదు. ఓకే, not allowed. And what is the thing, entire phrase, okay the entire phrase exact order లో అలానే ఉండాలి. ఓకే, slight misspellings like singulars plurals అలా allow చేస్తుంది. ఓకే right, now semi. Okay, this is my keyword. Okay, now will my ad appear for the first one? Ma'am. I can't hear you. No. No, right? Why? Because నేను ఏం చెప్తున్నాను, నా మొత్తం కీవర్డ్ ఎగ్జాక్ట్ ఆర్డర్ లో అలానే ఉండాలి. ఎక్స్ట్రా ఏం అడిషన్ ఆఫ్ వర్డ్స్ ఉండకూడదు. యూజర్ మస్ట్ సర్చ్ ఫర్ దిస్ కీవర్డ్ ఓన్లీ. సేమ్ నేను ఎలా ఇస్తున్నానో కీవర్డ్ అలానే సర్చ్ చేయాలి. ఎక్స్ట్రా టర్మ్స్ ఏది కూడా అలా లేదు. రైట్, ఫర్ దిస్ వన్ No, ma'am. no. For the next one No. no, because best అనేది యాడ్ అయింది ఇక్కడ, రైట్? సో my ad will not appear for this search query also. For this one No, ma'am. no. For this one also no. For the last one also obviously no, right? If user searches for digital marketing training in Hyderabad, నా exact keyword తో user search చేస్తేనే, ఓకే నా exact keyword తో user search చేస్తే మాత్రమే నా ad డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ వాట్, in case of exact match type. Okay, right, let's go for next match type. Okay, next match type is broad match modifier. Okay, in case of broad match modifier, it is different from broad match. Okay, I'll say one thing. If phrase match అనేది, it will be denoted in quotes. Okay, it will be denoted in quotes. మన keyword అనేది within the quotes రాస్తాం అన్నమాట. See, this is how we write our keyword. Okay, ఇలా రాస్తాం మన keyword. Right, we'll write our keyword in this way. In case of exact match, it is denoted in braces. Okay, square brackets మనం డిఫైన్ చేస్తాము. మన keyword ని ఇలా రాస్తాం. No spaces or allowed. Okay, understood? In case of broad match modifier, okay, it is different from broad match. It is denoted in this way: digital plus marketing plus training. Okay, no spaces are allowed. Right, this is my keyword. Okay, it is represented in this way. In case of broad match modifier, what we do is, అట్లీస్ట్ ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి కదండి, ఈ 3 టర్మ్స్ కూడా సర్చ్ క్వైరీలో ప్రెసెంట్ అయి ఉండాలి. వాట్ ఎవర్ ఆర్డర్ దే మే బి. ఓకే, అవి ఏ ఆర్డర్ లో అయినా ఉండొచ్చు. వాట్ ది రూల్ ఇస్, దిస్ 3 కీవర్డ్స్ మస్ట్ బి ప్రెసెంట్ ఇన్ ఓకే ది యూజర్ సర్చ్ క్వైరీ. అప్పుడే నా యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, my ad will be displayed to the user if and only if all the terms of my keyword are present in user search query in whatever order they may be. Okay, ఈ 3 terms అనేటు user search query లో ఉండాలండి. ఆర్డర్ అవన్నీ నాకు సంబంధం లేదు. This is known as broad match modifier. Okay, right. Now say me, will my ad appear for the first one? Will my ad appear for this first keyword or first user search query? Yes, ma'am. Yes, ma'am. Yes, because 3 terms కూడా okay digital marketing training అనే 3 terms కూడా first query లో ఉన్నాయి. For the second one, will my ad appear? No, ma'am. No. ఎందుకంటే ఇక్కడ కోర్స్ అనేది వచ్చేసింది. డిజిటల్ మార్కెటింగ్ ఫస్ట్ 2 వర్డ్స్ అనేవి మ్యాచ్ అవుతున్నాయి, బట్ థర్డ్ వర్డ్ ట్రైనింగ్ అనేది లేదు. సో మై యాడ్ విల్ నాట్ అపియర్. ఓకే, నా ఫర్ ది థర్డ్ వన్, విల్ మై యాడ్ అపియర్? Yes, ma'am. Yes, because all the 3 terms అనేటివి కూడా నా కీవర్డ్ లో ఉన్నాయి. ఓకే, ఫర్ ది ఫోర్త్ వన్? Yes. Yes. For the fifth one?
Yes. Yes. For this one, No. no, will not appear because at least one term would match about the keyword. Okay, this is about a broad match modifier. Okay, now let's go for what? The fifth one is negative match. మ్యామ్ ఇది బ్రాడ్ మ్యాచ్ మాడిఫైయర్ లో ఈ 3 టర్మ్స్ మనమే ఇస్తామా? అవును, మనం కీవర్డ్ లాగా ఇస్తాం. సి ఇన్ కేస్ ఆఫ్ ఫ్రేజ్ మ్యాచ్ అనుకోండి, ఇలా కోడ్స్ లో పెట్టి మనం మన కీవర్డ్ ని ఇస్తాం, ఇలా బ్రేసెస్ లో పెట్టి మన కీవర్డ్ ని ఇస్తాం. ఐ విల్ షో హౌ. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ బ్రాడ్ మ్యాచ్ మాడిఫైర్ ఇలా ప్లస్ సింబల్ యూస్ చేసి ఇస్తాం అనమాట. ఓకే, ఇది ఇక్కడ ఏం డిఫైన్ చేస్తున్నామంటే ఈ కీవర్డ్ ప్లస్ ఈ కీవర్డ్ ప్లస్ ఈ కీవర్డ్, ఈ 3 కీవర్డ్స్ సర్చ్ క్వైరీలో ఉండాలి, అప్పుడే నా యాడ్ డిస్ప్లే చేస్తాం. లైక్ దట్ ఐఎమ్ డిఫైనింగ్ టు గూగుల్. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ నెగటివ్ మ్యాచ్, ఓకే, if we can exclude some terms in case of negative match. Okay, నాకు ఏమైనా keywords ఉండద్దు. Okay, I will display my ad to the user. Only the search query has, okay, if only the search query do not have my excluded terms. Okay, నేను కొన్ని టర్మ్స్ ఎక్స్క్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఒకవేళ యూజర్ సర్చ్ క్వైరీలో నేను ఎక్స్క్లూడ్ చేసిన టర్మ్స్ లేకపోతేనే నా యాడ్ అనేది నేను డిస్ప్లే చేస్తాను. ఓకేనా, రైట్. For example, I will give one search query, free digital marketing training. Okay, ఇప్పుడు యూజర్ ఈ క్వైరీతో సర్చ్ చేశాడండి, రైట్? షుడ్ మై యాడ్ అపియర్? నేను ఫ్రీగా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తున్నానా అండి? No. So should my ad appear for this term? No, ma'am. No, it should not appear, right? ఒకవేళ మనము ఫ్రేజ్ మ్యాచ్ లో ఇచ్చేటప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని హైదరాబాద్ అని ఇస్తున్నాం. ఓకే, ఒకవేళ యూజర్ ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని కొట్టినా కూడా యాడ్ డిస్ప్లే అవుతుంది. ఆమె కరెక్ట్? ఇన్ కేస్ ఆఫ్ ఫ్రేజ్ మ్యాచ్ ఎంటైర్ ఫ్రేజ్ ఎగ్జాక్ట్ ఆర్డర్ లో యూజర్ క్వైరీలో ఉంటే డిస్ప్లే చేయాలి అనుకున్నాం. అండ్ వీఆర్ అలౌవింగ్ ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ ఆల్సో దేర్, బికాస్ ఇఫ్ ఈ టైప్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని చెప్పినా నా యాడ్ డిస్ప్లే అవుతుంది. Okay, if user searches for free digital marketing training in Hyderabad, then also my ad will appear, right? Yes, ma'am. Yes. So ad display about, I'm not giving any free trainings. Okay, waste of money, right? If my ad appear, it is a waste of money. So I want to exclude this free. Then what should I do? I'll go for negative match. Okay, right? I'll give this free as negative term, excluding this term. Okay, what will I do? I will give minus. It is denoted by minus symbol, negative match. Okay, minus 3. Okay, now what I am saying, Google. Okay, if user searches a search query lo, okay, exact term exact order లో ఉండాలి, కానీ అతను యూజ్ చేసే సెర్చ్ క్వైరీలో ఫ్రీ అనే టర్మ్ ఉండద్దు. ఓకే, రైట్, అండర్స్టూడ్? ఫ్రీ అనే టర్మ్ లేకపోతేనే నా యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది, రైట్? గాట్ మై పాయింట్? Yes, ma'am. ఓకే, ఫ్రీ ఇలా చాలా కీవర్డ్స్ ఉంటాయి. ఓకే, యూ కెన్ డిఫైన్ ఆల్ ఆఫ్ దెమ్, బట్ ఓన్లీ ఒక టర్మ్ ఎక్స్క్లూడ్ చేయగలుగుతామండి. ఓకే, పర్ కీవర్డ్ వీ కెన్ exclude only one term. Okay, we cannot exclude multiple terms at a time, right? Understood my point? Right. In case of broad match modifier, okay, in case of broad match, okay, ఇలా ఏ కీవర్డ్ కి పడితే ఆ కీవర్డ్ చూపించామనుకోండి, మీన్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇన్ బ్రాడ్ మ్యాచ్, నా కీవర్డ్ లో ఒక్క కీవర్డ్ తో మ్యాచ్ అయినా కూడా నేను ఓకే నా యాడ్ డిస్ప్లే చేస్తాను అని చెప్తున్నా. దెన్ వాట్ విల్ హ్యాపెన్? ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ మనీ, రైట్? ఒకవేళ ఎవరైనా డేటా సైన్స్ ట్రైనింగ్ అనే దానికోసం సర్చ్ చేస్తున్నాడు అనుకోండి, ఓకే, ట్రైనింగ్ అనే కీవర్డ్ ఒకటి ఉండడం వల్ల నా యాడ్ డిస్ప్లే అవుతుంది. బట్ మై యాడ్ రిలేటెడ్ టు ది search query? No, ma'am. No, it's a waste of money again, right? If someone searches for the term Hyderabad also, okay, Hyderabad అనే term తో search చేస్తున్నా కూడా నా యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. Is it correct? No, ma'am. No. So don't use broad match. Okay, broad match ఎక్కువ యూజ్ చేయకండి. Okay, because it's a waste of money.
ఓకే, మనీ ఎక్కువగా వేస్ట్ అవుతుంది బ్రాడ్ మ్యాచ్ లో. అండ్ వీ కాంట్ డిస్ప్లే ఎగ్జాక్ట్ రిజల్ట్. ఓకే, కరెక్ట్ అప్రాప్రియేట్ రిజల్ట్ అనేది యూజర్ కి మనం డిస్ప్లే చేయట్లేదు. సో నో వన్ విల్ క్లిక్ ఆన్ అవర్ యాడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ క్లిక్ చేసినా హీఈస్ నాట్ ది రైట్ యూజర్, ఓకే, రైట్ విజిటర్. అతను మన దాన్ని పర్చేస్ చేయడు మన ప్రోడక్ట్ ని. క్లిక్ చేయడం వల్ల మనకు లాస్ ఆఫ్ మనీ, కాస్ట్ పర్ క్లిక్ అనేది లూజ్ అవుతున్నాం మనం. దట్స్ వాట్. సో డోంట్ యూస్ బ్రాడ్ మ్యాచ్. Okay, go for phrase match and exact match mostly. Okay, now I'll show how to use this broad match, phrase match and exact match. Okay, యూజువల్ గా మనం డిఫైన్ చేసే కీవర్డ్స్ అన్ని కూడా రైట్, ఇంతకుముందు మనం డిఫైన్ చేసిన కీవర్డ్స్ లాస్ట్ క్లాస్ లో ఇవన్నీ కూడా దీస్ ఆర్ బ్రాడ్ మ్యాచ్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు డిఫైన్ phrase match, I'll give like this. Okay, right, this is phrase match. If I want to give an exact match, okay, I will give like this. I will use square braces and I'll type digital marketing training in Hyderabad. Okay, ఈ ఫ్రేజ్ మ్యాచ్ అనేది సమ్వాట్ బెటర్ టు యూస్. ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేది కొంచెం బిట్ ఎక్స్పెన్సివ్. ఎందుకంటే మీ దగ్గర ఓన్లీ ఫ్యూ కీవర్డ్స్ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ మ్యాచ్ యూస్ చేయండి. బికాస్ వీ కాంట్ ప్రెడిక్ట్ ది సర్చర్. ఓకే, యూజర్ ఏం టైప్ చేస్తాడని మనం సర్చ్ చేయలేం యూజువల్ గా, రైట్. సో మనం ఎగ్జాక్ట్ మ్యాచ్ ఇచ్చామనుకోండి, యూజర్ ఎగ్జాక్ట్ గా మన కీవర్డే టైప్ చేస్తే తప్ప మన యాడ్ డిస్ప్లే అవ్వదు. ఆమె కరెక్ట్. సఫిక్సెస్ కానీ ప్రిఫిక్సెస్ కానీ ఏం అలౌ చేయట్లేదు మనం ఎగ్జాక్ట్ మ్యాచ్ లో. సో యూజర్ మస్ట్ టైప్ మై కీవర్డ్ ఎగ్జాక్ట్లీ సేమ్. నా కీవర్డ్ ఏదైతే ఉందో అదే యూజర్ సెర్చ్ చేయాలి, అప్పుడే నా యాడ్ డిస్ప్లే అవుతుంది. రైట్, అండర్స్టూడ్? Yes, ma'am. Okay, right, this is exact match. Okay, don't use phrase match, exact match, ఇలా మల్టిపుల్ మ్యాచ్ టైప్స్ ఒకేసారి యూజ్ చేయకండి కీవర్డ్స్ డిఫైన్ చేసేటప్పుడు, బికాస్ గూగుల్ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, ఏ మ్యాచ్ తీసుకొని గూగుల్ డిస్ప్లే చేయాలి యాడ్స్ అనేది గూగుల్ కన్ఫ్యూజ్ అవుతుంది. సో చూడండి, ఎట్ ఎ టైమ్ ఓన్లీ వన్ మ్యాచ్ టైప్ యూజ్ చేయండి. ఓకే, ఇట్ ఈస్ సేయింగ్ హియర్ ఆల్సో కీవర్డ్ ఇలా విత్ ఇన్ కోడ్స్ ఉంటే ఇది ఫ్రేజ్ మ్యాచ్ అని. ఓకే, విత్ ఇన్ బ్రేసెస్ ఉంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ అని ఇట్ ఈస్ డిఫైన్. ఓకే, match types help control which searches can trigger your ads. Means user యొక్క search query కి మనం యాడ్స్ ట్రిగ్గర్ చేయాలా లేదా, మనం యాడ్స్ డిస్ప్లే చేయాలా లేదా, ఏ కీవర్డ్ కి మనం యాడ్ డిస్ప్లే చేయాలనేది డిఫైన్ చేస్తున్నాం. రైట్, ఇనిషియల్లీ ఐ యూస్ phrase match only. రైట్, ఇఫ్ ఐ గివ్ బెస్ట్ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ training. Okay, is it okay? ఇప్పుడు నేను పైన ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని ఫ్రేజ్ మ్యాచ్ లో ఇచ్చానండి కోడ్స్ యూస్ చేసి. షుడ్ ఐ గివ్ దిస్ కీవర్డ్ అగైన్? మళ్ళీ కీవర్డ్ నేను ఇవ్వాలా? No, ma'am. నో, బికాస్ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనేది మనం ఇచ్చామంటే ఫ్రేజ్ మ్యాచ్ విల్ అలౌ సఫిక్సెస్ అండ్ ప్రిఫిక్సెస్. మీన్స్ బిగినింగ్ ఎండింగ్ ఏమైనా వర్డ్స్ యాడ్ అవ్వచ్చు అని చెప్తున్నా. రైట్, if I give online digital marketing training, if user best online digital marketing training అని చేసినా కూడా నా యాడ్ డిస్ప్లే అవుతుంది. am I correct? So there is no need to give this search query again. Okay, understood? That's why ఇలా థింక్ చేసుకొని కీవర్డ్స్ అనేది ఇవ్వండి. ఓకే, రైట్. in Hyderabad I want to give, if someone searches for ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ జైపూర్ ఆర్ లైక్ దట్, అప్పుడు కూడా నా యాడ్ డిస్ప్లే అవుతుంది ముందు కీవర్డ్ టైప్ కి. సో ఐఎమ్ స్పెసిఫైయింగ్ దట్ ఇట్ ఈస్ ఇన్ హైదరాబాద్. ఈ ఎగ్జాక్ట్ ప్లేస్ నా దాంట్లో ఉండాలి అని చెప్తాను. రైట్, ఈ సమ్మన్ సర్చెస్ ఫర్ టాప్ 10 ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్స్ ఇన్ హైదరాబాద్, అప్పుడు నా యాడ్ డిస్ప్లే అవుతుంది. ఇంకా ఇఫ్ సమ్మన్ సర్చెస్ ఫర్ బెస్ట్ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, దెన్ ఆల్సో మై యాడ్ విల్ గెట్ డిస్ప్లే. సో ఇన్ దిస్ వే ప్లీజ్ డిఫైన్ యువర్ కీవర్డ్స్, మల్టిపుల్ కీవర్డ్స్ అనేవి డిస్ప్లే చేసుకోండి. Okay, if someone searches for SEO training in Hyderabad, okay, then also my ad should display. Or SMM training in Hyderabad, okay, my ad should display for all those keywords. Okay, మీకు ఏమైతే కీవర్డ్స్ ఐడియా ఉందో ప్లీజ్ డిఫైన్ ఆల్ దోస్ కీవర్డ్స్. కానీ మల్టిపుల్ మ్యాచ్ టైప్స్ ఒకేసారి డిఫైన్ చేయకండి. సో గూగుల్ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, అండ్ క్లికింగ్ అండ్ సేవ్ అండ్ కంటిన్యూ. మనం కీవర్డ్స్ ఇస్తున్నామండి.
సో ఇఫ్ యూ వాంట్ ఎనీ కీవర్డ్ ఐడియాస్ మనం ఫస్ట్ కీవర్డ్ రీసెర్చ్ చేసుకోవాలని చెప్తున్నాం ప్రీవియస్ క్లాసెస్ లో, రైట్? వాట్ డిడ్ ఐ సే? లైక్ ఓకే, ఇంకా గివ్ మీ ఎ మినిట్, బ్రెయిన్ స్టార్మింగ్ చేయొచ్చు కీవర్డ్ రీసెర్చ్ కోసం. ఓకే, విల్ గో ఫర్ ఉబర్ సజెస్ట్. ఓకే, కీవర్డ్ ప్లానర్ టూల్ కూడా యూజ్ చేస్తాము అని చెప్తున్నాం, రైట్? Now I'll show you how to use this keyword planner tool. Okay, right. ఇది కీవర్డ్ రీసెర్చ్ కి చాలా హెల్ప్ అవుతుందండి. మనకి ఏమైనా కీవర్డ్ ఐడియాస్ కావాలంటే we can use this keyword planner tool. Okay, can I erase this? Yeah, miss. Okay, keyword planner tool. Okay, మనకి ఏమైనా కీవర్డ్ ఐడియాస్ కానీ కీవర్డ్ సజెషన్స్ కావాలంటే we can go for this tool. Go to tools and settings and then in planning section లో మీకు keyword planner అనేది ఒకటి కనిపిస్తుందండి. Simply click on it. Okay, now you'll get some keyword ideas here. Okay, ఇక్కడ 2 things కనిపిస్తున్నాయి చూడండి. Discover new keywords and get search volume and forecast. Means మీకు ఏమన్నా న్యూ కీవర్డ్ ఐడియాస్ కావాలి అంటే, if you want to get any keyword ideas, okay, right, you can go for discovering new keywords. Okay, if you want search volume, means ఒక కీవర్డ్ ని ఎంత మంది సర్చ్ చేస్తుండొచ్చు, దానికి ఎన్ని క్లిక్స్ వస్తుండొచ్చు, ఒక ఎస్టిమేట్ కావాలి అనుకుంటే you can go for get search volume and forecast. Okay, if you want to get any idea about how many people are searching for a particular keyword, okay, or how many clicks you may get for that particular keyword, you can go for this search volume and forecast. Okay, నేను ప్రస్తుతానికి నా కీవర్డ్ ఐడియాస్ కావాలండి, ఐఎమ్ క్లికింగ్ ఆన్ దిస్ డిస్కవర్ న్యూ కీవర్డ్స్. ఓకే, ఓకే, ఇనిషియల్ గా మనం ఒక కీవర్డ్ ఇవ్వాలండి. మీన్స్ ఈ కీవర్డ్ కి నాకు ఐడియాస్ కావాలని ఇవ్వాలి. ఆర్ యూ కెన్ గివ్ ఓకే యువర్ వెబ్సైట్ యూఆర్ఎల్ ఆల్సో. మీరు మన వెబ్సైట్ యూఆర్ఎల్ ఇస్తే అదే అనలైజ్ చేసుకొని మనకు రిలేటెడ్ కీవర్డ్స్ అన్ని కూడా చూపిస్తుంది, రైట్? ఐఎమ్ గివింగ్ ఇనిషియల్లీ సంథింగ్ ఆన్లైన్ డిజిటల్ marketing training. Okay, I'm giving this keyword. Okay, simply you can give enter. Okay, enter is there, it will save it. Right, now I'm clicking on get results. You can give multiple keywords. Okay, multiple keywords ఇవ్వచ్చు. ఏ keywords మీకు ఐడియాస్ కావాలంటే అలాంటి keywords ఇవ్వచ్చు. I'm clicking on get results. Okay, now it will show you the keyword results. Okay, right, చూడండి keywords by relevance. ఓకే, మీకు ఏ keywords అయితే రిలేటెడ్ ఉన్నాయో అవన్నీ చూస్ చేసుకోవచ్చు. See, it is also showing average monthly searches. Means per month ఈ keyword కోసం ఎంత మంది search చేస్తుండొచ్చు. 10k to 100k people. Means I think about 1 lakh people may search for this. Okay, 1 lakh or 10 lakhs. Maybe 1 lakh. Okay, now competition ఎలా ఉంది? Medium competition ఉందా, low competition ఉందా, high competition ఉందా? Okay, this keyword has high competition. Okay, based on all these things you can decide what keyword you must use. Okay, what is this top of bid page? Okay, top of page bid and top of page bid high range and top of page bid low range. Okay, I'll say that thing also. See, here it is 18 rupees some 0.11 pies and here it is 92 rupees 0.58 pies. Let me take this as some 19 rupees and the second thing as 94 rupees. Let me consider like this. For example, I can't take pies and explain, right? So okay, for a keyword kandi digital marketing course. Okay, see, can you see this? The digital marketing course and a keyword key. Okay, average monthly searches ఉన్నాయి, competition is medium and top of page bid. Okay, low range వచ్చేసి 18 ఉంది, top of page bid high range వచ్చేసి it is 93 rupees 0.58 pies. Okay, for which keyword it is? Digital marketing course. Okay, right, చూడండి, this top of page bid low range means okay, some users వాళ్ళు 19 rupees కి బిడ్ చేశారు, కానీ వాళ్ళ యాడ్
ఆ కీవర్డ్ కి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనే కీవర్డ్ కి SERP పేజ్ లో ఫస్ట్ ప్లేస్ లో డిస్ప్లే అయింది, మీన్స్ టాప్ ప్లేస్ లో డిస్ప్లే అయింది. Someone kept a bid of 94 rupees, okay, 94 rupees, and ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనే సేమ్ కీవర్డ్ కి ఓకే ఆన్ సమ్ టైమ్ దర్ యాడ్ డిస్ప్లేడ్ ఫర్ టాప్ ప్లేస్, అంటే ఫస్ట్ ప్లేస్ లో డిస్ప్లే అయింది. ఓకే, అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్? ఓకే, అర్థం అవుతుందా అండి నేను ఏం చెప్తున్నాను? Yes, ma'am. ఎస్, 19 రూపీస్ కి వాళ్ళ యాడ్ టాప్ లో డిస్ప్లే అయింది, 94 రూపీస్ కి కూడా వాళ్ళ యాడ్ డిస్ప్లే అయింది సేమ్ కీవర్డ్, రైట్? సి see how much difference there is. Okay, 19 rupees ki kuda top lo display ayindi, okay, 94 rupees ki kuda top lo display ayindi. How is it possible? Any idea? Any idea? బిడ్డింగ్ లో ఎక్కువ పెట్టినట్టున్నాడు అమౌంట్. That's what I am saying. వీడు 19 rupees పెట్టాడు బిడ్, కానీ వీడి యాడ్ టాప్ లో చూపించింది, రైట్? ఇక్కడ 94 rupees పెట్టాడు. See how much difference there is, right? Obviously there may be some 70 rupees of difference, right? This Yes, is ma'am. based on quality score. Okay, I'll say what is this quality score in tomorrow's class. Okay, ఏంటిది అని చెప్తాను. Simply in that it is quality. Okay, వీడి క్వాలిటీ చాలా బాగుంది, మీన్స్ వీడి వెబ్సైట్ క్వాలిటీ మైట్ బి హిస్ వెబ్సైట్ క్వాలిటీ బాగుండడం వల్ల ఇతను 19 రూపీస్ పెట్టినా అతను యాడ్ టాప్ లో వచ్చింది. ఓకే, ఇతని క్వాలిటీ బాగుండకపోవచ్చు, మీన్స్ ఇతని వెబ్సైట్ క్వాలిటీ అంత బాగాలేదు, వెబ్సైట్ లో కంటెంట్ క్వాలిటీ కానీ లైక్ దట్. సో he kept 94 rupees in order to get his ad on top. Okay, right? Understood? So quality score also matters. If our quality is good, మన క్వాలిటీ బాగుంటే మనం చాలా తక్కువ బిడ్ అమౌంట్ కి కూడా మన యాడ్ ని టాప్ పొజిషన్ లో చూపించచ్చు. ఓకే, దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. ఓకే, వాట్ ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ ఈస్ క్వాలిటీ ఈస్ ఆల్సో మచ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, మన వెబ్సైట్ యొక్క క్వాలిటీ అనేది చాలా బాగుంది అనుకోండి, మనం తక్కువ బిడ్ అమౌంట్ కి కూడా టాప్ లో చూపించచ్చు. ఓకే, రైట్? ఐ విల్ సే వన్ థింగ్. ఓకే, ఇప్పుడు ఎంసెట్ లో ఒకరికి ర్యాంక్ వచ్చిందండి, రైట్? యూ విల్ గెట్ ఎ సీట్. If someone is not getting a proper rank, okay, అతనికి some lakhs లో ర్యాంక్ వచ్చింది ఎంసెట్ లో, okay, then how will he get a seat? Management quota, right? In the same way here also. Okay, if he has good quality score, okay, normal కోటాలో అతనికి సీట్ వచ్చేస్తుంది తక్కువ కాస్ట్ తో. ఇతని క్వాలిటీ బాగాలేదు, ఇతని వెబ్సైట్ క్వాలిటీ చాలా బాగాలేదు, సో అతను డొనేషన్ కట్టి ఆర్ సమ్ మేనేజ్మెంట్ కోటాలో he has to pay some large amount and he has to join that college. In the same way here also, మన క్వాలిటీ అనేది బాగుంటే తక్కువ బిడ్ అమౌంట్ తో కూడా మనం టాప్ రావచ్చు. మన క్వాలిటీ బాగాలేకపోతే ఓకే యూ షుడ్ గో ఫర్ దిస్ కైండ్ ఆఫ్ అమౌంట్స్. ఓకే, టాప్ ఎక్కువ అమౌంట్ పెట్టి మనం టాప్ లో రావాల్సిన పరిస్థితి వస్తుంది. సో క్వాలిటీ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ అలాంగ్ విత్ ది బిడ్ అమౌంట్. ఓకే, మనం ఎక్కువ మనీ ఇస్తున్నంత మాత్రాన టాప్ లో చూపియరండి. ఓకే, you should go on keeping money then. Okay, lakhs and lakhs of money పెట్టుకుంటూ పోవాల్సి వస్తుంది. ఓకే, క్వాలిటీ కూడా ఇంపార్టెంట్. గూగుల్ విల్ గివ్ ఇట్స్ టాప్ ప్రయారిటీ టు ఇట్స్ యూజర్స్. ఓకే, గూగుల్ ఎప్పుడు తన యూజర్స్ కి మంచి కంటెంట్, క్వాలిటీ కంటెంట్ చూపించడానికి ట్రై చేస్తుంది. ఓకే, దిస్ ఈస్ అబౌట్ టాప్ ఆఫ్ పేజ్ బిడ్, లో రేంజ్ అండ్ టాప్ ఆఫ్ పేజ్ బిడ్, హై రేంజ్. అండర్స్టూడ్? అండర్స్టూడ్? Yes, ma'am. Yes. ఎస్, మీకు ఏమైనా కీవర్డ్స్ నచ్చినాయి అనుకోండి, ఐ మీన్స్ యూ ఫీల్ దట్ దీస్ కీవర్డ్స్ ఆర్ రిలేటెడ్, ఓకే, మీ దానికి రిలేటెడ్ అనుకుంటే జస్ట్ చూస్ దిస్ కీవర్డ్స్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, ఓకే, ఆన్లైన్ మార్కెటింగ్ కోర్సెస్. ఓకే, దిస్ ఇస్ నాట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఓకే, ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్. సో ఐ డోంట్ వాంట్ దిస్ బికాస్ ఐఎమ్ నాట్ షోయింగ్ అప్ ఎనీథింగ్ ఫ్రీ. ఓకే, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్. ఓకే, right, digital marketing course name. Okay, if you like any keywords, just click on add keywords. Okay, మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు, బ్రాడ్ మ్యాచ్ లో కావాలా, ఫ్రేజ్ మ్యాచ్ లో కావాలా, ఎగ్జాక్ట్ మ్యాచ్ లో కావాలా, you can choose them. Okay, and click on add keywords. Okay, right, you can add these keywords to existing groups also. Okay, someone choose some things, మీకు ఆల్రెడీ ఏమైనా క్యాంపెయిన్స్ ఉంటే సింప్లీ చూస్ హియర్. ఓకే, ఎగ్జిస్టింగ్ క్యాంపెయిన్ చూస్ చేసుకుంటే మీ దగ్గర ఉన్న క్యాంపెయిన్స్ మీకు చూపిస్తుంది. ఏ క్యాంపెయిన్ కి మీరు ఆ కీవర్డ్స్ యాడ్ చేయాలంటే యూ కెన్ యాడ్ దోస్ కీవర్డ్స్. ఓకే,
రైట్. యాడ్ గ్రూప్, ఏ యాడ్ గ్రూప్ కి కావాలి, ఏ యాడ్ గ్రూప్ లో మీ కీవర్డ్స్ యాడ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, కరెంట్లీ ఐఎమ్ హ్యావింగ్ ఓన్లీ వన్ యాడ్ గ్రూప్, సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ దిస్. ఓకే, ఫర్ దీస్ కీవర్డ్స్ కి ఫ్రేజ్ మ్యాచ్ లో ఆ కీవర్డ్స్ యాడ్ అయిపోతాయి. ఓకే, అండర్స్టూడ్. దిస్ ఈస్ హౌ వీ షుడ్ యూస్ కీవర్డ్ ప్లానర్. ఓకే, కీవర్డ్ సజెషన్స్ ఇస్తుంది, యావరేజ్ మంత్లీ సర్చెస్ ఎంత ఉన్నాయి, కాంపిటీషన్ ఎలా ఉంది. ఓకే, వీ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, రైట్. చూడండి, కొన్ని నేను అకౌంట్ కి యాడ్ చేసుకున్నాను, అవి అకౌంట్ అని చూపిస్తుంది. కొన్ని ఇన్ ప్లాన్ మీన్స్ నేను సపరేట్ గా కీవర్డ్స్ ని యాడ్ చేసుకున్నాను. నాకు ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు ఆ కీవర్డ్స్ నేను మళ్ళీ నా క్యాంపెయిన్ కి యాడ్ చేసుకోవచ్చు. రైట్. నౌ ఐ విల్ గో ఇంటూ ప్లాన్ ఓవర్ వ్యూ. ఓకే, క్లిక్ ఆన్ ప్లాన్ ఓవర్ వ్యూ హియర్. ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. రైట్, చూడండి, మీరు చూస్ చేసుకున్న కీవర్డ్స్ కి ఓకే how many clicks you may get, 920 clicks you may get, how many impressions you can get means మీ యాడ్ ఎన్ని సార్లు SCRP పేజ్ లో యూజర్ కి కానీ విజిటర్ కి కానీ డిస్ప్లే అవ్వచ్చు. ఓకే, సమ్ 9.2k టైమ్స్ డిస్ప్లే అవ్వచ్చు. ఓకే, హౌ మచ్ కాస్ట్ యూ మే గెట్, ఓకే 3k అవ్వచ్చు, పర్ మంత్ ది చూపిస్తుంది. ఓకే, డైలీ బడ్జెట్ యూ హ్యావ్ టు కీప్ 130 రూపీస్. ఓకే, క్లిక్ త్రూ రేట్ మీన్స్ ఎంత మంది యూజర్స్ మీ యాడ్ మీద క్లిక్ చేసి మీ వెబ్సైట్ కి నావిగేట్ అవ్వచ్చు. ఓకే, లైక్ దిస్ ఇట్ ఈస్ షోయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, మొబైల్ నుంచి ఎంత మంది రావచ్చు, టాబ్లెట్ నుంచి, కంప్యూటర్స్ నుంచి మీన్స్ అండ్ ఏరియాస్, లొకేషన్స్. ఓకే, ఏ లొకేషన్స్ నుంచి రావచ్చు కూడా మీకు చూపిస్తుంది. ఓకే, ఇన్ దిస్ వే యూ కెన్ ప్లాన్. ఓకే, మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ చేంజ్ దిస్ అమౌంట్, ఓకే max CPC 4.66 rupees పడొచ్చు అంతండి. ఓకే, if you want to change this max CPC you can also change this and check once. If I give 3 rupees only, okay, if I give 3 rupees only, how many clicks you may get? Okay, you may get only 460 clicks. Okay, 4.4k impressions రావచ్చు. Okay, like this you can change the amount. Okay, you can change the amount, you can and you can check. ఓకే, ఈ కీవర్డ్ కి ఎన్ని క్లిక్స్ రావచ్చు, ఎన్ని ఇంప్రెషన్స్ రావచ్చు, ఎంత అమౌంట్ మనం పెట్టాలి. ఓకే, ఎంత మందికి ఇది రీచ్ అవ్వచ్చు. రైట్, ఎంత మంది సర్చ్ చేసిన యాడ్ డిస్ప్లే అయ్యే ఛాన్స్ ఉంది. మీన్స్ ఇంప్రెషన్ మీన్స్ ఒకసారి యూజర్ కి మన యాడ్ డిస్ప్లే అవుతే దాన్ని మనం 1 ఇంప్రెషన్ అంటాం. రైట్, అండర్స్టూడ్ అబౌట్ కీవర్డ్ ప్లానర్ టూల్. ఓకే, ఎనీ డౌట్స్? Okay, please respond. No, ma'am. No doubts. No, ma'am. Okay, thank you. Right, this is about a keyword planner tool. Okay, right, I'm clicking on close. Okay, this is how you can use keyword planner tool. I'm going to next topic. Okay, చూడండి, మన క్యాంపెయిన్స్ ఏమైనా చూసుకోవాలి అనుకుంటే జస్ట్ క్లిక్ ఆన్ ఆల్ క్యాంపెయిన్స్. ఓకే, ఆల్ క్యాంపెయిన్స్ మీద మీరు క్లిక్ చేస్తే మీరు ఏమేమి క్యాంపెయిన్స్ క్రియేట్ చేశారనేటువంటి మీరు చూసుకోవచ్చు. ఓకేనా, ఇందాక నేను చెప్పాను రైట్, యాడ్ ఎక్స్టెన్షన్స్ అని చెప్పాను ఇందాక. మీరు క్యాంపెయిన్ క్రియేట్ చేసుకునేటప్పుడైనా మీరు మీ యాడ్ ఎక్స్టెన్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్టర్ క్రియేటింగ్ క్యాంపెయిన్ ఆల్సో యూ కెన్ క్రియేట్. సి, ఇక్కడ డాష్ బోర్డ్ లో మీకు లెఫ్ట్ సైడ్ లో యాడ్స్ అండ్ ఎక్స్టెన్షన్స్ అని ఉంటుంది. క్లిక్ ఆన్ దట్. ఓకే, క్లిక్ ఆన్ ఎక్స్టెన్షన్స్. ఓకే, మీరు ఒకవేళ యాడ్స్ మీద క్లిక్ చేశారు అంటే మీరు ఏమేమి యాడ్స్ క్రియేట్ చేశారు అనేదంతా చూపిస్తుంది ఇక్కడ. ఓకే, ఐఎమ్ క్లికింగ్ ఆన్ ఎక్స్టెన్షన్స్. ఓకే, వాట్ ఎక్స్టెన్షన్స్ యూ వాంట్ టు క్రియేట్. ఓకే, రైట్. Okay, I want to close this. Right, what is this ad extension, or what are these ad extensions? Okay, if you want to display any additional information to the user, okay, మీరు ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూపించాలి అనుకుంటే యూజర్ కి, దెన్ యూ కెన్ గో ఫర్ దిస్ యాడ్ ఎక్స్టెన్షన్. ఈ యాడ్ ఎక్స్టెన్షన్స్ అనేవి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు యూజర్ కి ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ లైక్ ఫోన్ నెంబర్ కానివ్వండి, ఓకే, ఆర్ యూ కెన్ డిస్ప్లే సమ్ వెబ్సైట్ లింక్స్, ఏమైనా ఎక్స్ట్రా లింక్స్ చూపించాలి అనుకుంటే యూ కెన్ యూజ్ దిస్ యాడ్ ఎక్స్టెన్షన్స్, ఆర్ ఎనీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఓకే, ఇంకా ఎక్స్ట్రా కంటెంట్ రాయాలి, ఇంపార్టెంట్ కంటెంట్ ఏమైనా చూపించాలనుకుంటే కూడా you can use this ad extensions. Okay, there are various ad extensions. Okay, they are about 11 extensions. Okay, 11 ad extensions approximately. Okay, let's go and see them. Okay, initially I will show you how they look. Okay, let me search for something. Okay, digital marketing courses in Hyderabad. Right, let me search for something. I don't know whether they are. See here, can you see? This is an ad extension. Okay, right,
Can you notice them? These are links. If I click on this link, I will navigate to one of their pages. Okay, చూడండి ఒక పేజ్ కి నావిగేట్ చేస్తున్నారు వాళ్ళని, right? Can you see them? This is a kind of ad extension. Okay, and this is a kind of ad extension. Okay, right? There are various types of ad extensions. Okay, but we can only display 4 extensions at a time. Okay, at max we can display 4 extensions only. Okay, ఎక్కువ extensions చూపించలేమండి. Okay, 11 ఉంటే 11 చూపించను. We can only display 4 extensions at a time. Okay, let's go for add extensions. Let me create one. Okay, I'm clicking on plus. Okay, చూడండి ఇక్కడ various type of add extensions ఉన్నాయి. Let's go with site link extension. Okay, what is this site link extension? Okay, click on this. Okay, site link అంటే ఏం లేదండి, ఇందాక మనం చూసాం కదా, we are giving link to some sites. Okay, ఇవన్నీ కూడా site link extensions. Means if we click on them, we'll be navigated to one of their sites. Okay, వాళ్ళ వెబ్సైట్ లో one of the pages కి మనం navigate అవుతాం, right? These are known as site link extensions. Okay, let's go and create them. Okay, మీరు కావాలంటే ప్రాపర్ అకౌంట్ కి కానీ మీ క్యాంపెయిన్ కి కానీ యాడ్ చేసుకోవచ్చు. I'm choosing one campaign like digital marketing. Clicking on done. Okay, create new or use existing. Already మీరు ఒకవేళ ఏమైనా సైట్ లింక్ ఎక్స్టెన్షన్స్ క్రియేట్ చేసుంటే you can use the existing ones. Okay, నేను ఇంకా ఏం క్రియేట్ చేయలేదు, so I'm choosing create new. Okay, సైట్ లింక్ టెక్స్ట్, ఒక టెక్స్ట్ ఏమని డిస్ప్లే అవ్వాలి. Okay, for example I'm creating like digital marketing training అని నా యాడ్ అనుకోండి. I want to show SEO నేను ట్రైనింగ్స్ ఇస్తాను. Like that I can give some text. See, it is showing me how it display. Okay, ఇలా డిస్ప్లే అవుతుందో కూడా నాకు చూపిస్తుంది. And I can give some description. I have to give some description also. Some 2 to 3 lines description ఇవ్వండి. It okay allows up to 35 characters it seems. Some description I am giving. Okay, it is optional I think. Final URL means మీరు యూజర్ దాని మీద క్లిక్ చేస్తే ఏ పేజ్ కి నావిగేట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, ఐ విల్ నావిగేట్ టు సమ్ పేజ్. ఓకే, ఐ విల్ టేక్ సమ్ పేజ్. ఓకే, ప్రాపర్ పేజ్ కి నావిగేట్ చేయండి. ఓకేనా, రైట్. సైట్ లింక్ 2 లైక్ దిస్ యూ కెన్ యాడ్ మల్టిపుల్ సైట్ లింక్స్, ఎన్ని లింక్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఆఫ్టర్వర్డ్స్ యూ కెన్ యూజ్ దమ్. ఓకే, సైట్ లింక్ 2 I want to give some SMM means social media marketing. Okay, I'm giving some text again. Okay, SMM training online like that. They have to give again one URL. Okay, right? See, ila మీ యాడ్ కింద ఇలా డిస్ప్లే అవుతుందండి. ఓకేనా, it is showing up there. If you are okay, then okay, you can simply go and save. If you want to add extra site links 4 కన్నా ఎక్కువ యాడ్ చేసుకోవాలి అనుకుంటే click on add site link, ఇంకోటి యాడ్ అవుతుంది. ఓకే, అడ్వాన్స్డ్ ఆప్షన్స్ మీన్స్ డివైస్ ప్రిఫరెన్స్. ఓకే, ఓన్లీ మొబైల్లో చూపించాలనుకుంటున్నారు అనుకుంటే ఇది క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎనీ ప్రిఫరెన్సెస్ ఆల్సో యూ కెన్ క్లిక్ దట్. ఓకే, స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ యూ కెన్ ఆల్సో స్కెడ్యూల్ దట్. ఓకే, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఈ ఎక్స్టెన్షన్ అనేది చూపించాలనుకుంటున్నారు. Okay, you can choose that. Days and hours means ఏ డేస్ లో ఏ టైమింగ్స్ లో ఈ లింక్స్ మీరు చూపించాలనుకుంటున్నారు. యూ కెన్ ఆల్సో డిఫైన్ దట్. ఓకే, ఆల్ డేసా లేకపోతే ఓన్లీ ఫ్రైడేస్, ఓన్లీ సండేస్, ఓన్లీ ఫ్రమ్ మండే టు ఫ్రైడేస్. ఓకే, ఓన్లీ సాటర్డే సండేస్. యూ కెన్ చూస్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ఓన్లీ ఫ్రమ్ 10 AM to 11 AM అలా కూడా వీ కెన్ స్కెడ్యూల్ ది యాడ్ ఎక్స్టెన్షన్. ఓకే, ఐఎమ్ క్లికింగ్ ఆన్ సేవ్. రైట్. ఓకే, ఇక్కడ description 2 కూడా it's mandatory things, give the description 2 also. Okay, right. I am clicking on save. Okay, ఇప్పుడు ఏదో ఒకటి ఇస్తున్నాను నేను, మీరు ఇచ్చేటప్పుడు appropriate ఇచ్చుకోండి. Right, now it is created I think. Okay, okay, see it is showing up here. ఇందాక నేను 2 extensions create చేశాను. Right, it is showing up here. Okay, 2 కూడా ఏంటండి ఇవి సైట్ లింక్ ఎక్స్టెన్షన్స్. ఓకే, వాట్ ఈస్ సైట్ లింక్ ఎక్స్టెన్షన్? If you want people to navigate some of our web pages, okay,
ఏమైనా మన వెబ్ పేజెస్ కి నావిగేట్ చేసుకోవాలనుకుంటే ఇలా సైట్ లింక్ ఎక్స్టెన్షన్స్ కూడా ఇవ్వచ్చు. మీన్స్ మేము ఇవి కూడా ఇస్తాం మీకు. మీన్స్ దే ఆర్ సేయింగ్ దట్ విల్ గివ్ సర్టిఫికేషన్. ఓకే, విల్ గివ్ ఎ ఫ్రీ డెమో. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ విజిట్ అవర్ వెబ్ పేజ్ అన్నట్టు ఇట్లా కూడా మనము వీ కెన్ డిఫైన్ పీపుల్. రైట్, లెట్స్ గో ఫర్ సెకండ్ యాడ్ ఎక్స్టెన్షన్. ఓకే, రైట్. ఓకే, ఐఎమ్ గోయింగ్ ఫర్ కాల్ అవుట్ ఎక్స్టెన్షన్. ఓకే, కాల్ అవుట్ ఎక్స్టెన్షన్ అంటే ఏం లేదంటే ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎనీ కాంటాక్ట్ నెంబర్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎనీ కాంటాక్ట్ ఇన్ఫో యూ కెన్ గో ఫర్ దిస్ కాల్ అవుట్ ఎక్స్టెన్షన్. ఓకే, రైట్. మనం కొన్నిసార్లు చూస్తుంటామండి ఫోన్ నెంబర్ కూడా కనిపిస్తుంది యాడ్ లో. హ్యావ్ యూ సీన్ ఎనీవేర్? కొన్నిసార్లు ఫోన్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతుందండి. ఓకే, హ్యావ్ యూ సీన్ దట్? See, this is a phone number. Okay, in this way it will be displayed. ఒకవేళ మొబైల్ ఆర్ టాబ్లెట్ అనుకోండి, అది క్లికబుల్ గా ఉంటుంది. అది క్లిక్ చేస్తూనే మన డైల్ ప్యాడ్ కి వెళ్తుంది అనమాట. We can make a call through our phone. Okay, this is not clickable because we are seeing on a desktop. Okay, understood guys? Yes, ma'am. Yes, Yes. ma'am. Now I'm creating call out extension. Okay, creating new. If you want, you can choose a campaign also. Right, call out text one means I'm giving some thing. Again, I will explain this call out extension deeply in call only ads and topic ఉంటుంది. ఆ టాపిక్ లో నేను ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, I'm giving some number. Okay, if you want to give multiple numbers also you can give. Add call out text means you can give some text also. I think you can give some number and all. Simply click on save. Okay, ఎలా డిస్ప్లే అవుతుంది అనేది కూడా మీకు చూపిస్తుంది. రైట్, ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ నెక్స్ట్ థింగ్ ఈస్ structured snippet extension. Okay, what is this structured snippet extension? Okay, if you want to highlight any specific info about your products or services, means ఏమన్నా మీ దగ్గర వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయనుకోండి. రైట్, ఆ వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇన్ఫో కూడా మీరు చెప్పాలనుకుంటున్నారు. రైట్, దెన్ యూ కెన్ షో ఆల్ దీస్ థింగ్స్ ఆల్సో. రైట్, ఐమ్ క్లికింగ్ ఆన్ plus I'm adding a structured snippet extension. Okay, చూడండి ఇక్కడ ఇంగ్లీష్ కానీ ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ మనం చూస్ చేసుకోవచ్చు. ఓకే, హెడర్ టైప్ మీన్స్ మీ దగ్గర వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నప్పుడు. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు గివ్ దట్ ఎక్స్ట్రా ఇన్ఫో మీన్స్ ఇఫ్ యూ వాంట్ హైలైట్ దట్ ప్రోడక్ట్స్ ఆల్సో యూ కెన్ యూస్ సచ్. చూడండి, ఎమ్యూనిటీస్ బ్రాండ్స్. ఒకవేళ ఏమైనా బాటా షోరూమ్ అనుకోండి, బాటాలో ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ క్రియేట్ చేయరు. రైట్, దే విల్ క్రియేట్ షూస్, లేడీ స్లిప్పర్స్ ఉంటాయి, మెన్స్ వేర్ ఉంటాయి, లైక్ దట్. ఓకే, if you want to give various styles, models. Okay, see styles. Okay, అవన్నీ కూడా మీరు యూజర్స్ కి చూపించాలంటే you can show by using structured snippet extension. Okay, I'm going for what courses. Okay, different courses provide చేస్తున్నా. Right, I'm using social media marketing. ఈ కోర్సెస్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తాము along with digital marketing or data science. Okay, like this you can give. ఇవి ఎక్స్ట్రా ఫీచర్స్. వి విల్ ఆల్సో ప్రొవైడ్ దిస్, ప్లీజ్ కాంటాక్ట్ us అన్నట్టు ఒక రకంగా చెప్తున్నాం వాళ్ళకి. ఓకే, ఓకే, ఒకవేళ నేను డిజిటల్ మార్కెటింగ్ తో పాటు డేటా సైన్స్ చెప్తాను, పైథాన్ కూడా చెప్తాను, లైక్ దట్ యూ కెన్ చూస్ ఆల్ దోస్ థింగ్స్. రైట్, యూ కెన్ యాడ్ యాజ్ మెనీ యాజ్ యూ కెన్. యూ కెన్ యాడ్ వాల్యూ అండ్ యూ కెన్ యాడ్. ఓకే, అడ్వాన్స్డ్ ఆప్షన్స్ మీన్స్ అగైన్ స్కెడ్యూలింగ్ ది యాడ్ ఎక్స్టెన్షన్ ఆర్ డివైస్ ప్రిఫరెన్సెస్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. క్లికింగ్ ఆన్ సేవ్. ఓకే, అట్లీస్ట్ 3 values it seems. I'm giving some value. Okay, I'm going for some Python or some programming language. So I'm serving. Right, this is how it displays. Okay, display ఎలా అవుతుందో రైట్ సైడ్ లో మీకు చూపిస్తూ ఉంటుంది. రైట్, I'm going for again call extension. Okay, sorry, I confused. I think call extension means we have to give our phone number. Okay, call extension means okay, we have to give our contact number. Okay, see call phone number అని చూపిస్తుంది మనకి. Okay, right, if you want to give it's India or like that, I can choose such things also. Right, I will explain this about in detail. Okay, దీని నుంచి నేను in detail గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నాకు కాల్ అవుట్ ఎక్స్టెన్షన్ ఉన్నాం కదండి. కాల్ అవుట్ ఎక్స్టెన్షన్ అంటే if you want to give any extra info
Means, okay, if you want to add more text, give extra information to the user, then you have to use this call out extension. Okay, right? మీకు అక్కడ డిస్క్రిప్షన్ లో సరిపోలేదు, ఇంకా నేను చెప్దాం అనుకుంటున్నా ఇన్ఫర్మేషన్ టు ది యూజర్ మీన్స్ యూ కెన్ గివ్ దిస్, ప్లీజ్ సైన్ అప్ now and get a discount, like that. If you want to give any extra info like that, you can give. It is about only 25 characters. Okay, you can use such. And I'm going to next extension. It is lead form extension. Okay, మీరు ఎప్పుడైనా చూసింటారండి లీడ్ ఫామ్ ఎక్స్టెన్షన్ అనేది. ఓకే రైట్, ఐఎమ్ చూసింగ్ సమ్ క్యాంపెయిన్. ఓకే, మీరు ఎక్కడన్నా వెళ్ళినప్పుడు అక్కడే మీకు ఓకే ఆ యాడ్ కిందనే మీకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఒకవేళ మీరు మొబైల్లో కానీ టాబ్లెట్ లో కానీ ఓపెన్ చేస్తే ఇది యూజువల్ గా అక్కడ అవుతుంది. ఓకే, కిందనే ఒక ఫామ్ డిస్ప్లే అవుతుంది, ఆ ఫామ్ లోనే మీ డీటెయిల్స్ ఫిల్ చేయమని అడుగుతుంది అనమాట. ఓకే, హ్యావ్ యూ సీన్ సచ్? ఓకే, ఐఎమ్ క్లికింగ్ అప్ sign up or contact us. Okay, extension text, sign up, you get a discount, like that. చూడండి రైట్ సైడ్ లో మీకు కనిపిస్తుంటుంది ఎట్లా ఎలా డిస్ప్లే అవుతుంది అనేది. క్రియేటెడ్ లీడ్ ఫామ్. ఓకే, ఈ లీడ్ ఫామ్ లో మనం వాళ్ళ డీటెయిల్స్ అనేవి కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, రైట్. ఐఎమ్ గివింగ్ సమ్ హెడ్ లైన్. ఓకే, గివింగ్ ఇట్ as ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ training. Okay, right, if possible it's okay, it's only up to these many 30 characters. Okay, business name. Okay, ODM, right. Again description, again give some description also. Okay, giving this only. Learn digital marketing within 45 days and get a job ready, like that. You can give some description. Okay, what questions you want to ask the users. Okay, aim information మీరు collect చేసుకోవాలనుకుంటున్నారు users. I want a name. Okay, I want a phone number and I want a email. If you want, you can add country, city, whatever it may be. Okay, right. If you want to post any additional questions also, you can use. Okay, if you want to give any background image, okay, you can choose some files to upload. Okay, right. I'm choosing this thing, right. You want save, it will show me how it will appear also, right. This is how we can collect some information. Okay, right. Understood? Have to give some URL also. Means మీ privacy policy page అనేది URL మీరు ఇవ్వాలండి. Okay, in order to create such forms, in order to collect users details కావాలంటే we have to have some proper authorities. Okay, editing, give an image, choose this image. Okay, clicking on select, clicking on save. See, this is how it looks. Okay, background లో ఒక image కూడా మనకు చూపిస్తుందండి. Okay, it is taking some time to load, I think. Okay, I'm clicking on save. Again, have to fill all these things. Okay, this is how it looks. Create a form submission message. Means after submitting the form, okay, user submit చేసేసాడు form ని, తర్వాత ఎలా కనపడాలి. Okay, I'll give some thank you message. Thank you, like that I can give. See, I can also give some description. Okay, like please contact us. Okay, if you are interested in digital marketing training, please contact us, like that. Okay, you can also give call to action. Means ikkada visit website అని అనిపిస్తుంది కదండి, like that you can give, or you can give some downloaded things, right. If you want, you can keep it as none. Clicking on visit website, I have to give some URL. Okay, means నా వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ URL ఇవ్వాలి. I'm giving some URL and I'm clicking on save. Okay, యూజువల్లీ మొబైల్స్ లో కానీ టాబ్లెట్స్ లో కానీ ఇలాంటి లీడ్ ఫామ్ అనేది కనిపిస్తుంది. వన్స్ యూ ఫిల్, ఓకే, వన్స్ యూజర్స్ మీ లీడ్ ఫామ్ ఫిల్ చేస్తే ఈ CSV ఆర్ CRM ఉంది కదండి, ఈ ఫార్మాట్ లో మీకు సేవ్ అవుతుంది ఫైల్. ఓకే, CSV మీన్స్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఎక్సెల్ ఫైల్ అలా సేవ్ అవుతుంది. ఓకే, ఆ ఫిల్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా మీ సిస్టమ్ లో డౌన్లోడ్ అవుతుంది. ఓకే, యూ కెన్ సీ దట్ పేర్. ఓకే, జస్ట్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ హియర్. ఓకే, క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయిపోయి యూ కెన్ విజిట్ దట్. ఓకే, see it is getting downloaded. I'm clicking open. Okay, ఇంతవరకు ఏం ఫిల్ చేయలేదండి డేటా, సో డేటా విల్ బి నాట్ దేర్. ఓకే, నిల్ ఉంటుంది డేటా. See, no leads received. Okay,
అండర్స్టూడ్ గైస్ అబౌట్ లీడ్ ఫామ్? ఓన్లీ మొబైల్స్ లో కానీ టాబ్లెట్స్ లో కానీ ఇది డిస్ప్లే అవుతుంది. ఓకే, అండర్స్టూడ్? Yes, ma'am. Yes, now I am giving a location extension. Okay, I'm going to location extension means మీకు ఏమైనా మ్యాప్ డిస్ప్లే చేసుకోవాలి అనుకుంటే ఇఫ్ యూ వాంట్ గివ్ యువర్ లొకేషన్ అంటే మీకు ఫిజికల్ లొకేషన్ ఏమైనా ఉండి మీ షాప్ లొకేషన్ గానే ఎలా ఇవ్వాలంటే యూ కెన్ గో హియర్. ఓకే, ఐమ్ క్లికింగ్ ఆన్ యాడ్. ఓకే, చూడండి మనం ఇందాక SEO లో చెప్పుకున్నాం అనమాట. గూగుల్ మై బిజినెస్ అనేది ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు మనం గూగుల్లోకి వెళ్ళి అని. ఇఫ్ యూ హ్యావ్ దట్ అకౌంట్ యూ కెన్ గివ్ దిస్. ఓకే, యూ కెన్ ఆల్సో సెలెక్ట్ సమ్ లొకేషన్స్ ఇఫ్ యూ హ్యావ్. ఓకే, మెయిల్ తో లింక్ అప్ ఉండాలి. ఓకే, యూ కెన్ గివ్ సమ్ థింగ్. ఓకే, సింప్లీ యూ కెన్ గో ఫర్ ఫైండ్ ఏ గూగుల్ మై బిజినెస్ అకౌంట్. ఓకే, యశోద హాస్పిటల్స్ కు తీసుకుంటుంది. వద్దు అనుకుంటే యూ కెన్ ఆల్సో డిలీట్ ఇట్ అండ్ యూ కెన్ గివ్ యువర్ ఓన్ వెబ్సైట్ నేమ్. ఓకే, యూ కెన్ చూస్ సమ్ సెలెక్ట్ వన్. ఓకే, మీ కరెక్ట్ లొకేషన్ ఏదో చూస్ చేసుకొని యూ కెన్ సెలెక్ట్ ఇట్. ఓకే, మీకు ఆల్రెడీ గూగుల్ మై బిజినెస్ అకౌంట్ ఉంటే సేమ్ ఈమెయిల్ ఐడితో చూపించేస్తుందండి ఇక్కడ. యూ కెన్ యూస్ దట్. ఓకే, క్లికింగ్ ఆన్ కంటిన్యూ. రైట్, if you don't have any account it will also show up an option called link to Google My Business account. Okay, మీరు మ్యాప్ ని చూపించచ్చు అనమాట యూజర్ కి. యూ కెన్ షో అప్ ఎ మ్యాప్ టు ది యూజర్. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ ఫర్ అఫిలియేట్ లొకేషన్. ఓకే, ఎక్స్టెన్షన్. వాట్ ఈస్ దిస్ అఫిలియేట్ లొకేషన్ ఎక్స్టెన్షన్ మీన్? ఓకే, మీరు ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరర్ అనుకోండి, రైట్? లెట్స్ థింక్ దట్ ఇట్ ఈస్ సమ్ బాటా షోరూమ్ లైక్ దట్. వాళ్ళు డైరెక్ట్ గా అమ్ముతారా అండి, లేకపోతే దే విల్ గివ్ టు సమ్ రీటైలర్స్, రైట్? వాళ్ళు రీటైలర్స్ కి ఇస్తారు, అవునా? షాప్స్ ఉంటాయి, ప్రతి ఏరియాలో మనకు కొన్ని షాప్స్ ఉంటాయి, రైట్? ఆమె కరెక్ట్? Yes, ma'am. ఒకవేళ ఓకే లైక్ దట్, ఒకవేళ మీ ప్రోడక్ట్స్ మీరు మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రోడక్ట్స్ ఏదైనా అట్లా రీటైలర్ షోరూమ్స్ లో ఉంటే యూజర్స్ కి ఆ లొకేషన్స్ కూడా మనం చూపించచ్చు. ఓకే, వాట్ షుడ్ వి డూ ఇన్ దిస్ అఫిలియేట్ లొకేషన్? ఓకే, నియర్ బై స్టోర్స్ లో, ఓకే, పీపుల్ ఎక్కడన్నా, ఓకే, మీ ప్రోడక్ట్స్ ఎక్కడన్నా నియర్ బై లొకేషన్స్ లో ఉంటే ఎవరైనా సర్చ్ చేస్తే, ఓకే, బాటా షోరూమ్స్ నియర్ బై మీ అలా ఎవరైనా సర్చ్ చేసినప్పుడు, ఓకే, మీ ప్రోడక్ట్స్ ఆ నియర్ బై లో ఎవరైనా స్టోర్స్ లో ఎవరైనా రీటైలర్స్ అమ్ముతుంటే వాళ్ళ లొకేషన్స్ కూడా మనం చూపించచ్చు అనమాట బై యూసింగ్ దిస్ అఫిలియేట్ లొకేషన్ ఎక్స్టెన్షన్. ఓకే, ఫర్ దిస్ యూ హ్యావ్ టు బి లింక్డ్ అప్ టు దిస్ రీటైలర్స్. ఈ రీటైలర్స్ తో లింక్ అప్ అయి ఉండాలండి. చూడండి ఏ కంట్రీ కావాలో కంట్రీ కూడా మనం చూస్ చేసుకోవచ్చు కూడా, రైట్? ఇండియా ఆల్సో విల్ బి దేర్. ఓకే, రైట్, ఇక్కడ మీరు చైన్స్ ఇన్ ఇండియా అని చూపిస్తున్నారు మీన్స్ మీ రీటైలర్స్ కూడా దీంట్లో లింక్అప్ అయి ఉంటే, ఓకే, ఇఫ్ యువర్ రీటైలర్స్ ఆర్ లింక్డ్ అప్ మీరు వాళ్ళ లొకేషన్ కూడా చూపించుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ అబౌట్ అఫిలియేట్ లొకేషన్ ఎక్స్టెన్షన్ మీన్స్ డైరెక్ట్ మీ ఆఫీస్ లొకేషనే కాకుండా మీ ప్రోడక్ట్స్ అమ్మే వాళ్ళ లొకేషన్, రీటైలర్ లొకేషన్స్ కూడా మీరు యూజర్స్ కి చూపించుకోవచ్చు. గూగుల్ ఇస్ updated like such. Okay, if you want to show any prices, okay, we go for price extension. Let I'm clicking on plus means ఒక ప్రైస్ ట్యాగ్ అనేది మీరు చూపించుకోవచ్చు అండి. మీన్స్ ఈ ప్రైస్ నుంచి ఈ ప్రైస్ వరకు స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ ప్రైస్ వీఆర్ హ్యావింగ్ ప్రోడక్ట్స్. చూస్తుంటారా అండి ఎప్పుడన్నా? హ్యావ్ యూ సీన్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్? టైప్ ఏదో చూస్ చేసుకోవచ్చు. గోయింగ్ ఫర్ USD డాలర్సా లేకుంటే రూపీసా? ఓకే, కెన్ గో ఫర్ సచ్ థింగ్స్ ఆల్సో. Okay, okay, can choose something qualifier. Okay, means from e rate nundi na daggara products available unnai from 10 rupees. Okay, I'm having some products, you can give that also. Okay, units means any units unnai like that per hour. Okay, per hour inta charge chesam. Some services means it will take like such per unit. You can charge per week like that, it is also there. From e price nunchi e prices varaku unnai some $100. Okay, let me give it. See, from $100 per hour like that you can give up to means ఎంత ప్రైస్ వరకు ఉన్నాయి మా దగ్గర $500 వరకు కూడా ప్రోడక్ట్స్ ఉన్నాయి. యూ కెన్ చూస్ దట్ థింగ్ ఆల్సో. ఆన్ అన్ యావరేజ్ నా ప్రోడక్ట్స్ ఒక కాస్ట్ ఇంత ఉంటుంది. ఓకే, ఇఫ్ యూ వాంట్ గివ్ ఎనీ ప్రైస్ ఎక్స్టెన్షన్, ఓకే, మల్టిపుల్ ప్రైస్ ఎక్స్టెన్షన్స్ మీరు ఇచ్చుకోవచ్చు. ఓకే, యూ కెన్ యాడ్ ది ప్రైస్ ఎక్స్టెన్షన్ ఆల్సో, రైట్? దిస్ ఈస్ హౌ యూ కెన్ క్రియేట్ ఏ ప్రైస్ ఎక్స్టెన్షన్. ప్రైస్ ఎక్స్టెన్షన్ అంటే ఏం లేదండి, నా ప్రోడక్ట్ ప్రైస్ ని నా యాడ్ కింద డిస్ప్లే చేస్తున్నా. ఓకేనా? అండర్స్టూడ్? Yes, ma'am. ఎస్. యాప్ ఎక్స్టెన్షన్ మీన్స్ లింకింగ్ మీన్స్ యాప్ కి ఒక లింక్ ఇస్తున్నా అండి.
go there and install my app అన్నట్టు చెప్తున్నా. ఓకే, సీ డౌన్లోడ్ నౌ అని చూపిస్తుంది. రైట్, ఆండ్రాయిడ్ యాప్ లేకుంటే iOS యాప్, యూ హ్యావ్ టు చూస్. ఓకే, చూడండి, మీరు యాప్ ఎక్స్టెన్షన్ ఇవ్వాలి అంటే కంపల్సరీగా మీకు ఒక యాప్ అనేది ప్లే స్టోర్ లో రిజిస్టర్ అయి ఉండాలి. ఓకే, రైట్. Club Factory, these are all various games. Okay, you can give some app link. ఇక్కడ యాప్ లింక్ అనేది ఇలా కనిపిస్తుంది, మీకు చూపిస్తుంది చూడండి. రైట్, this how it is displayed. ఓన్లీ మొబైల్స్ లోనే డిస్ప్లే అవుతుందండి, డెస్క్టాప్ లో డిస్ప్లే అవ్వదు. ఎందుకండి ఓన్లీ మొబైల్స్ లో డిస్ప్లే చేస్తాము? మొబైల్స్ అండ్ టాబ్లెట్స్, మొబైల్స్ లో యాప్స్ మొబైల్స్ ని ఇన్స్టాల్ చేసుకోగలుగుతాం యాప్స్ ని. రైట్, కెన్ వి ఇన్స్టాల్ ఆన్ డెస్క్టాప్? Can we install on desktop? No, right? That's why no use to show on desktop. Okay, only links అనేటివి mobiles or tablets అని చూపిస్తుంది. You can give device preference also. Only mobiles లోనే చూపియండి, exclude tablets means you can click on this, right? Clicking on save. Right? This is how we should create an app extension. If you want to go for a promotion extension, means Amazon sale. ఎప్పుడైనా చూసారా అండి? Amazon sale, Flipkart sale, right? Have you seen? yes ma'am. Yes, అలా సేల్ గానీ ఎనీ ఆఫర్స్, ఇఫ్ యు ఆర్ గివింగ్ ఎనీ ఆఫర్స్ అలా ఇస్తుంటే ఇలాంటి ఎక్స్టెన్షన్స్ యూజ్ చేసి యూజర్స్ కి తెలిసేలా చేసుకోవచ్చు. బ్లాక్ ఫ్రైడే, కార్నివాల్ ఆఫర్, ఓకే, చైనీస్ న్యూ ఇయర్, క్రిస్మస్ ఆఫర్, అలా ఏమైనా ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నా కూడా యూ కెన్ చూస్ దట్. ఓకే, వేర్ ఇస్ దిస్ ఇండియన్ కరెన్సీ? ఎలా రిప్రజెంట్ చేస్తారండి ఇండియన్ కరెన్సీని? INR మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ, ఐ ఫర్గాట్. Okay, yes, here it is, Indian rupee, I think. Thank you. Okay, what is this monetary discount and percent discount? Okay, monetary discount means, okay, see, item మీద 50 rupees off istanu అనడం monetary discount. Okay, percentage discount means item మీద నేను 50% discount ఇస్తున్నాను, it is known as percentage discount. Okay, up to monetary discount means ఈ item మీద up to 50% off రావచ్చు, right? Up to percentage discount means up to 50% discount you may get, right? You have seen all these things కదా, చూసింటారు కదా యూజువల్ గా సేల్స్ లో కానీ ఆఫర్స్ కానీ ప్రొవైడ్ చేసేటప్పుడు, రైట్? గివ్ యువర్ ఐటమ్ నేమ్. ఓకే, ఇలాంటివన్నీ యూజువల్ గా ఐటమ్స్ సేల్ చేసేటప్పుడు కానీ అమెజాన్ అట్లాంటి వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఇట్లాంటివన్నీ మీకు మీ దగ్గర ఏమన్నా ప్రోడక్ట్స్ ఉంటే కెన్ సేల్ లైక్ దిస్. గివ్ యువర్ వెబ్సైట్ URL. ఓకే, right? If you want to give any promo code also, you can give promo code. Okay, some promo code, if you are use this promo code and get 50% off, like that also can give. ఎంత వరకు ఉంటుంది ఈ ఆఫర్ ఆర్ ఈ సేల్ ఎంత వరకు ఉంటుంది, రైట్? అమెజాన్ వాళ్ళు చెప్తారు కదా, స్టార్ట్స్ ఆన్ 14th Feb, ఓకే, ఎండ్స్ ఆన్ 2 days, అలా కూడా మీరు ఇవ్వచ్చు. విచ్ డేట్, ఏ డేట్ లో స్టార్ట్ అవుతుంది, ఏ డేట్ లో ఎండ్ అవుతుంది. ఓకే, గివ్ సచ్ థింగ్స్. ఓకే, అగైన్ డివైస్ ప్రిఫరెన్సెస్ ఆల్సో యూ కెన్ గివ్, రైట్? Yes, we can click on save. This is how we must create a thing. Okay, give your item name and your website URL. Okay, website URL or item ఏ పేజ్ లో సేల్ చేస్తున్నారో దాని URL ఇవ్వాలి. Again I'm going to automated extensions means మనం కొన్ని ఎక్స్టెన్షన్స్ క్రియేట్ చేస్తే గూగుల్ ఆటోమేటిక్ గా ఎక్స్టెన్షన్స్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఏ ఎక్స్టెన్షన్ బెటర్ అనిపిస్తే ఆ ఎక్స్టెన్షన్ గూగుల్ అనేది చూపిస్తుంది అన్నమాట యూజర్స్ కి. దట్ ఈస్ నోన్ యాజ్ automated extension. These are all various extensions we use. Okay, right? Okay, there are various types of extensions like okay, site link extension, call out extension, call extension, okay, structured snippet extension, lead form extension. Okay, we'll also have some message extension. I think they might have removed it. ఇంతకు ముందు message extension అనేది కూడా ఒకటి ఉండేదండి. Okay, they might have removed it. We can have some location, affiliate location extension, price extension, app extension. Okay, these are all various extensions. Okay, we can create అంటే ఆ ఎక్స్టెన్షన్ క్రియేట్ చేసినప్పుడు మన యాడ్ లో ఇలా డిస్ప్లే అవుతాయి. ఓకే, ఇలా this is a site link extension. Okay, what is this? This is a call extension. Okay, right, like this you can display our extension. For what we use this add extensions? If you want to display any extra information to the user, మనం ఏమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటే we will go for this add extensions. Okay, at max you can display only 4 extensions in our ad. Okay, అన్ని డిస్ప్లే చేయడానికి you can display only 4 extensions. Right? Understood అండి? Understood?
Yes, ma'am. రైట్. చూడండి మీరు ఆల్రెడీ క్రియేట్ చేసిన ఎక్స్టెన్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి. సైట్ లింక్ లో నేను 2 ఎక్స్టెన్షన్స్ క్రియేట్ చేశాను. అండ్ అగైన్ కాల్ అవుట్. ఓకే, కాల్ అవుట్ లో నేను ఒక ఎక్స్టెన్షన్ క్రియేట్ చేశాను. ఓకే, యూ కెన్ సీ అవర్ ఎక్స్టెన్షన్స్ లైక్ దిస్. ఓకే, మీకు ఒకవేళ ఏదైనా క్యాంపెయిన్ కి యాడ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ సెలెక్ట్ దట్ ఎక్స్టెన్షన్ అండ్ యూ కెన్ యాడ్ టు యువర్ క్యాంపెయిన్. ఓకే, ఇలా సపరేట్ గా యాడ్స్ ఎక్స్టెన్షన్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. లేకుంటే వైల్ క్రియేటింగ్ క్యాంపెయిన్ ఇట్ సెల్ఫ్ ఎట్ ది ఎండ్ లో మీకు చూపిస్తుంది. రైట్, have you seen that add site extensions or add some extensions అని మీకు చూపిస్తుంది. While creating campaign also we can create this extensions. Okay, if you want to remove these extensions you can't remove. Okay, this is how you can delete these extensions. Okay, right, any doubts andi? Any doubts? No, ma'am. Okay, thank you.